ముందు భాగంలో 13వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. దానిలో ప్రవేశించడం పాండవ పక్షంలోని ఏ వీరునికి సాధ్యం కాలేదు. అప్పుడు దానిని ఛేదించమని ధర్మరాజు అభిమన్యుడిని అభ్యర్థించాడు. దానికి అభిమన్యుడు అంగీకరించి పద్మవ్యూహం యొక్క మొదటి వలయాన్ని ఛేదించి లోనికి ప్రవేశించాడు. కాని అతని వెనుకే వస్తున్న పాండవులను పరమశివుడు ఇచ్చిన వరంతో సైంధవుడు అడ్డగించాడు. అయినా కూడా అభిమన్యుడు భయపడకుండా రథాన్ని ముందుకు నడిపించమని తన సారథిని ఆదేశించాడు. అయితే తన మనసు కీడు శంకిస్తున్నా కూడా యువరాజు ఆదేశాన్ని కాదనలేక మౌనంగా రథాన్ని ముందుకు నడిపించాడు సుమిత్రుడు. అది చూసిన కౌరవ సైన్యం ఒక్కసారిగా అభిమన్యుడి మీదకు దూకింది. కాని మెరుపు మెరిసినట్టు తన దారికి అడ్డు వచ్చిన వారందరినీ చీల్చుకుంటూ పద్మవ్యూహంలోనికి చొచ్చుకుపోయాడు అభిమన్యుడు. అమితమైన రౌద్రంతో కారడవిలో మండే కార్చిచ్చు మాదిరి కౌరవ సేనలను హతమార్చసాగాడు. అతడి అస్త్రశస్త్రాల ధాటికి గుర్రాల తలలు తెగిపడుతున్నాయి, ఏనుగులు నేలకోలుతున్నాయి, రథాలు కేతనాలు ధనస్సులు విరిగిపడుతున్నాయి. యుద్ధభూమిని ఆట స్థలంగా తలచి అందులో తానొక వేటగాడిలా రెచ్చిపోతున్నాడు అభిమన్యుడు. అభిమన్యుడి పరాక్రమానికి పద్మవ్యూహం చల్లాచెదరైపోయింది. కౌరవ సేనలు భయంతో వెనక్కి పారిపోసాగాయి. అది చూసిన దుర్యోధనుడు తన సేనలతో అభిమన్యుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అది దూరం నుండి గమనించాడు ద్రోణాచార్యుడు. తమ పక్షంలోని అతిరథ మహారథులు అందరినీ పిలిచి, సుయోధనుడు అభిమన్యుడి మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు, మీరందరూ అతడికి సాయంగా వెళ్ళండి అంటూ ఆదేశించాడు. ద్రోణుడి ఆదేశంతో కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శకుని, శల్యుడు, పౌరవుడు, వృషసేనుడు అందరూ కలిసి దుర్యోధనుడికి సాయంగా వెళ్లి ఒక్కుమ్మడిగా అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అతడిపై భయంకరమైన బాణాలను వర్షపు చినుకుల మాదిరి కురిపించారు. 4 వైపుల నుండి తనపై దాడి చేస్తున్న కౌరవ ప్రముఖులను చూసి అభిమన్యుడు అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఏనుగులను వేటాడడానికి వచ్చిన సింహంలా ఒక్కసారిగా జోలు విదిలించి తన ధనస్సును ఎక్కుపెట్టి మెరుపు వేగంతో బాణాలను సంధించసాగాడు. అభిమన్యుడు బాణాలు వేసే వేగానికి తన చేతిలోని అర్ధచంద్రాకారంలో ఉండే ధనస్సు గుండ్రని చక్రంలా కనబడుతోంది. ఇక ఆ ధనస్సు నుంచి వెలువడే బాణాలు యమపాశాల్లా కౌరవ వీరులను భయభ్రాంతులను చేస్తున్నాయి. కౌరవ సైన్యం ప్రాణభయంతో వెనక్కు పారిపోసాగింది. ఇది చూసిన ద్రోణాచార్యుడు తన రథాన్ని అభిమన్యుడి మీదకు నడిపించాడు. తన పరాక్రమంతో అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించాడు. ద్రోణుణ్ణి చూసిన కౌరవ సేనలు తిరిగి ధైర్యం తెచ్చుకుని మళ్లీ యుద్ధానికి వచ్చాయి. ఇదే సరైన సమయం అని భావించిన కౌరవ వీరులు అశ్వత్థామ 5, వివంశతి 20, బృహద్బలుడు 8, శల్యుడు 6, కృతవర్మ 7, దుశ్శాసనుడు 12, శకుని 2, దుర్యోధన, కృపాచార్య, బోరిశ్రవులు ఒక్కొక్కరు 3 బాణాలను అభిమన్యుడి మీదకు ప్రయోగించారు. కాని అభిమన్యుడు అత్యంత లాఘవంగా వాటన్నిటినీ మధ్యలోనే త్రుంచి వారందరి శరీరాలు తూట్లు పడే విధంగా కొట్టాడు. అంతేకాకుండా ఆస్మికుడు అనే కౌరవ వీరుని కేతనాన్ని ఖండించి ధనస్సును విరిచి చివరిగా అతడి తలను తెగనరికాడు. అర్జున కుమారుని వీర విహారాన్ని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. తరువాత అభిమన్యుడు తన రథాన్ని కర్ణుడి మీదకు నడిపించాడు. కర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యేలోగానే ఒక దృఢమైన బాణంతో అతడి కవచాన్ని పగలగొట్టాడు. మరికొన్ని చురుకైన బాణాలను అతని వక్షస్థలంలోకి దింపాడు. ఆ దెబ్బలకు కర్ణుడు రథంపైనే మూర్ఛపోయాడు. అది చూసిన శల్యుడు కర్ణుడికి సాయంగా వచ్చి అత్యంత శక్తివంతమైన బాణాలను అభిమన్యుడిపై ప్రయోగించాడు. కాని అభిమన్యుడు వాటన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేసి శల్యుణ్ణి కూడా మూర్ఛపోయేటట్టుగా కొట్టి గట్టిగా సింహనాదం చేశాడు. ఆ భీకర గర్జనకు యుద్ధభూమి అంతటా దద్దరిల్లిపోయింది. కౌరవుల గుండెలు వణికాయి. దుర్యోధనుడి సైన్యం యావత్తు ప్రాణభయంతో వెనక్కు పారిపోసాగింది. ద్రోణుడు వద్దు వద్దు పారిపోవద్దు, ధైర్యంగా పోరాడండి అని చెప్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు అంటూ అభిమన్యుడి యుద్ధ విద్యా ప్రావీణ్యాన్ని ధృతరాష్ట్రునికి వివరించసాగాడు సంజయుడు. అది విన్న ధృతరాష్ట్రుడు వెంటనే, తరువాత ఏమైంది సంజయ? అడవిలో తిరుగుతున్న సింహం మాదిరి పద్మవ్యూహంలో విహరిస్తున్న అభిమన్యుణ్ణి ఎవరు ఎదుర్కొన్నారు? వారి మధ్య యుద్ధం ఎలా జరిగింది? త్వరగా చెప్పు అంటూ తొందర పెట్టాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పడం కొనసాగించాడు. శల్యుడు మూర్ఛపోవడం చూసిన అతని సోదరుడు అభిమన్యుడితో పోరాటానికి దిగాడు. 10 తీవ్రమైన బాణాలను అతని శరీరం మీద ప్రయోగించాడు.
కాని అభిమన్యుడు వాటిని ఏమాత్రం లెక్క చెయ్యక కొన్ని వాడి అయిన బాణాలతో శల్యుని తమ్ముని ధనస్సును విరిచి రథాన్ని కూల్చి గుర్రాలను హతమార్చాడు. ఆ తరువాత అతని 2 చేతులను నరికి చివరిగా తలను ఖండించాడు. అది చూసిన మిగిలిన రాకుమారులు భయపడ్డారు. ఎవ్వరికీ అభిమన్యుణ్ణి ఎదిరించే ధైర్యం లేకపోయింది. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలగు యోధులు అందరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ తమ తమ బలగాలను కూడగట్టుకుని అభిమన్యుణ్ణి చుట్టూ ముట్టారు. వారిని చూసిన అభిమన్యుడు గొర్రెల మందని చూసిన పెద్ద పులి మాదిరి రెచ్చిపోయాడు. తన ధనస్సుని సారించి ఎడతెరిపి లేకుండా 10, 100, 1000 సంఖ్యలో బాణాలను ప్రయోగించసాగాడు. ఆ బాణాలు ఏమాత్రం గురి తప్పకుండా సరిగ్గా కౌరవ సైనికుల గుండెల్లో, కంఠాల్లో, మర్మస్థానాల్లో తగులుతున్నాయి. 1000 కొద్దీ సైనికులు ఒక్కొక్కలుగా నేల మీద పడిపోతున్నారు. అసలు తమకు బాణం ఎప్పుడు తగిలిందో తెలిసేలోపే మరణిస్తున్నారు. అక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, స్వయానా అర్జునుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా చూసేవారికి భ్రమ కల్పిస్తున్నాడు. తన ధనస్సు నుంచి కత్తులను, బల్లెలను, పెద్ద పెద్ద బండరాలను, భారీ వృక్షాలను, మంటలను, భయంకరమైన విష సర్పాలను వెల్లువలా శత్రుసేనల మీదకు కురిపిస్తున్నాడు. అభిమన్యుడి ధనుర్విద్యా ప్రావీణ్యం ముందు తాళలేక కౌరవ వీరులు పారిపోతున్నారు. అయినా కూడా అభిమన్యుడు వారిని విడిచిపెట్టక వారి చుట్టూ తన రథాన్ని గుండ్రంగా తిప్పుతూ తన బాణాలతో శత్రువుల తలలను ఖండిస్తున్నాడు. ఆ ప్రకారం అభిమన్యుడు తనకు అడ్డు వచ్చిన వీరులను జయిస్తూ సైనికులను హతమారుస్తూ పద్మవ్యూహంలోని ఒక్కొక్క వలయాన్ని ఛేదిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. తన ప్రియ శిష్యుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడి అద్భుత పోరాట పటిమను చూసి ముగ్ధుడైన ద్రోణుడు పక్కనే ఉన్న కృపునితో, కృపాచార్య, చూశారా అభిమన్యుడి వీరవిహారం? అర్జునుడు తనకు మించిన ధనుర్ధారిని కొడుకుగా కన్నాడు. అభిమన్యుడు వేసే బాణాలకు గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు కుప్పకూలుతున్నాయి. మన పక్షంలోని వీరాది వీరులెవరూ అతడికి ఎదురు నిలవలేకపోతున్నారు. నేను ఎంతో మంది రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పించాను, కాని ఇటువంటి వీరుణ్ణి ఇంతవరకు చూడలేదు అని గొప్పగా చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న దుర్యోధనుడు మండిపడ్డాడు. దీనవదనంతో తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుని అంటూ నవ్వుతూ పక్కనే ఉన్న కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు మొదలగు వారిని చూస్తూ, చూశారా గురుదేవులు ఏం మాట్లాడుతున్నారో? మన పక్షం వైపు యుద్ధం చేస్తూ శత్రుపక్ష వీరుడిని పొగుడుతున్నారు. ఎంతైనా ఆచార్యుడు అర్జునునికి అనుకూలుడు కదా, ఇక అతని కుమారుడిని ఎలా చంపుతారు? అసలు గురుదేవులు ఉపేక్షించబట్టే అభిమన్యుడు ఇంతలా రెచ్చిపోతున్నాడు. అదంతా తన ప్రావీణ్యమని పొంగిపోతున్నాడు. కాబట్టి మనం ఇక్కడే అతడిని అంతమొందించి అది అసత్యమని నిరూపించాలి అని అన్నాడు. దుర్యోధనుడి మాటలన్నీ విన్న దుశ్శాసనుడు, అన్నయ్య, ఈ బాలుణ్ణి చంపడం కోసం ఇంతమంది యోధానుయోధులు కావాలా? నేను ఒక్కడిని చాలనా? నా అవిక్ర పరాక్రమంతో ఇప్పుడే అభిమన్యుణ్ణి వధిస్తాను. అది చూసి శోకభారంతో అర్జునుడు, శ్రీకృష్ణుడు మరణిస్తారు. పాండవ పక్షం ఓటమి పాలవుతుంది. మన పగ తీరుతుంది అని చెప్పి తన విల్లు సారించి శరవర్షం కురిపిస్తూ అభిమన్యుడితో యుద్ధానికి దిగాడు. తన మీదకు వస్తున్న దుశ్శాసనుడిని చూసిన అభిమన్యుడు చిన్న చిరునవ్వు నవ్వి అతడు వేసిన బాణాలన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. కొన్ని పదునైన బాణాలతో అతడి చేతిలోని ధనస్సును విరిచి శరీరమంతా తూట్లు పడే విధంగా కొట్టాడు. ఆ తరువాత దుశ్శాసనుడిని చూసి, ఓ దుశ్శాసన, మదాంధుడవై ఆనాడు నిండు సభలో నా తల్లి ద్రౌపదిని పరాభవించావు, పాండవులను అవమానించావు. వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం చెబుతాను. కొంచెంసేపు అలాగే నిలబడు, నిన్ను చంపి మా తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తాను అని చెప్పి తన బాణాలను దుశ్శాసనుడి శరీరమంతా దింపాడు. ఆ బాణాల దెబ్బకు తట్టుకోలేక అతడు చచ్చినట్టు రథంపై కోలబడ్డాడు. ఆ ప్రకారం మూర్ఛపోయిన దుశ్శాసనుడి రథాన్ని అతని సారథి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయాడు. తమ్ముడి భంగపాటు చూసి కోపోద్రిక్తుడైన దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వెళ్లి, కర్ణ, చూశావా, దుశ్శాసనుడు అభిమన్యుడి చేతిలో దెబ్బతిని మూర్ఛపోయాడు. ఇక నీవే ఆ చిచ్చర పిడుగుని వేటాడాలి అని అన్నాడు. దుర్యోధనుడి ఆదేశంతో కర్ణుడు తన రథాన్ని అభిమన్యుడి మీదకు పోనిచ్చాడు. వస్తూనే 73 బాణాలను అతని మీద ప్రయోగించాడు. కాని అభిమన్యుడు వాటిని ఏమాత్రం లెక్క చెయ్యక తన అస్త్ర శస్త్రాలతో వాటిని నుగ్గు చేసి కర్ణుడిని అలసిపోయేదాకా కొట్టాడు. కర్ణుడు గాయపడటం చూసి అతని తమ్ముడు అక్కడకు వచ్చాడు. అభిమన్యుడి సారథిపైన, గుర్రాలపైన,
శరవర్షం కురిపించాడు. కాని అభిమన్యుడు అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకే బాణంతో అతడి శిరస్సును ఖండించాడు. తమ్ముడి మరణాన్ని కల్లారా చూసిన కర్ణుడు తన సైన్యంతో సహా అక్కడి నుండి పారిపోయాడు. మరోపక్క సైంధవుడు మహాశివుడు ఇచ్చిన వరప్రభావంతో పాండవులను ఎదుర్కొంటున్నాడు. పాండవులు కూడా అభిమన్యుడికి సాయంగా పద్మవ్యూహంలోనికి ప్రవేశించడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సైంధవునికి పాండవులకి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. సింధురాజు తన విల్లును సారించి సాత్యకిని 3, దుష్టధ్యుమ్నుణ్ణి 7, విరాటుడిని 20, శిఖండిని 10, ద్రుపదుడిని ఉప పాండవులను కలిపి 15, ధర్మరాజుని 75 బాణాలతో కొట్టి గాయపరిచాడు. దాంతో కోపించిన ధర్మరాజు సైంధవుని చేతిలోని విల్లును విరిచి అతి క్రూరమైన బాణాలను అతనిపై ప్రయోగించాడు. అప్పుడు వెంటనే జయద్రథుడు వేరొక ధనస్సును పుచ్చుకొని ధర్మరాజు మీద అతని అనుచరుల మీద మంటలు విరజిమ్మే అగ్ని బాణాలను సంధించాడు. తన మీదకు దూసుకు వస్తున్న ఆ బాణాలను ధర్మరాజు వారుణాస్త్రంతో నిర్వీర్యం చేశాడు. ఇంతలో భీముడు తన రథాన్ని ముందుకు ఉరికించి 3 బాణాలతో సింధురాజు ఛత్రాన్ని, విల్లును, కేతనాన్ని విరగ్గొట్టాడు. దాంతో రెచ్చిపోయిన సింధురాజు తన ధనస్సు నుండి బండరాళ్లను వర్షంలా కురిపించి భీమసేనుడు నిలబడిన రథాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అయితే రథం ధ్వంసం కాకముందే బయటకు దూకి తప్పించుకున్న భీముడు పక్కనే సాత్యకి రథమెక్కాడు. సైంధవుని అస్త్రశస్త్రాల ధాటికి పాండవసేనలు పారిపోసాగాయి. పాండవ పక్షంలోని మహామహావీరులు సైతం అతడిని దాటి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. ఆ ప్రకారం సింధురాజు జయద్రథుడు పాండవులను ఎదుర్కొంటున్నాడు. ఇంకో పక్క పద్మవ్యూహంలో అభిమన్యుడి చేతిలో తన తండ్రి కర్ణుడు ఓటమి పాలవడం చూసిన వృషసేనుడు కోపంతో ఊగిపోయాడు. తన రథాన్ని తీసుకువచ్చి అభిమన్యుడికి అడ్డుగా నిలిపి తనలోని కోపాన్నంతటినీ తన బాణాలలో నింపి అతనిపై అగ్నిగోళాలను వర్షంలా కురిపించాడు. చేతిలో ధనస్సు పట్టుకొని మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న వృషసేనుడు మరో సూర్యునిలా కనిపించాడు అభిమన్యుడికి. వెంటనే అప్రమత్తుడై అతడు వేసిన అగ్నిగోళాల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కర్ణార్జునుల కుమారులైన వృషసేన, అభిమన్యులు ఒకరితో ఒకరు తలపడ్డారు. వృషసేనుడు అతి క్రూరమైన నారాచరములను అభిమన్యుడి మీదకు వదిలాడు. దాంతో కోపించిన అభిమన్యుడు వరుసబెట్టి బాణాలను వదులుతూ వృషసేనుడి గుర్రాలను గాయపరిచాడు. రథకేతనాన్ని విరగ్గొట్టాడు. అతని శరీరమంతా తూట్లు పడే విధంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వృషసేనుడు రథంపైనే మూర్ఛపోయాడు. అది చూసిన అతడి సారథి అప్రమత్తుడై ఆ రథాన్ని అక్కడి నుండి దూరంగా తీసుకుపోయాడు. ఇంతలో శౌర్యధనుడు అనే మహారాజు అక్కడకు వచ్చి అభిమన్యుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అభిమన్యుడు అతడి వైపు కూడా చూడకుండా కేవలం శబ్దం విని ఆ దిక్కుకు బాణాన్ని సంధించాడు. ఆ బాణం సరాసరి శౌర్యధనుడి గుండెలను చీల్చుకుంటూ వెళ్లి భూమిలో దిగబడింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసిన కౌరవ యోధులు, వివిధ దేశాధీశులందరూ కలిసి ఒకచోట గుమిగూడి ఒక్కొమ్మడిగా అభిమన్యుడి మీదకు దూకారు. వారిని చూసిన అభిమన్యుడు ప్రళయకాల రుద్రునిలా మారిపోయాడు. తన ధనస్సుని ఎక్కుపెట్టి దివ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. అతడు వేసిన బాణాలలో నుంచి కత్తులు, గదలు, బండరాళ్లు, పెద్ద పెద్ద వృక్షాలు పుట్టుకొస్తున్నాయి. ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. భయంకరమైన విషసర్పాలు పుట్టుకొచ్చి శత్రువులను చుట్టుకొని చంపుతున్నాయి. అభిమన్యుడు వేసే ఒక్కొక్క బాణం వందలు, వేలుగా మారుతున్నాయి. వేల సంఖ్యలో సైనికులను పడగొడుతున్నాయి. అభిమన్యుడి అస్త్రశస్త్రాల ధాటికి అతడిని చుట్టుముట్టిన వీరాది వీరులంతా వెనక్కు తగ్గారు. కౌరవ సేనలు అన్నీ ధ్వంసం కాసాగాయి. అప్పుడు శల్యుని కుమారుడైన రుక్మరథుడు అనే వీరుడు ముందుకు వచ్చి, వీడికి మనం తలవంచడమేమిటి? నేను వచ్చాను, మీకేం భయం లేదు. ఇప్పుడే వీడిని నేను ఓడిస్తాను. నా పరాక్రమం ఏపాటిదో చూపిస్తాను అని పలికి తన రథాన్ని అభిమన్యుడి మీదకు ఉరికించాడు. 9 బాణాలతో అతడి 2 చేతులను గాయపరిచి ఒక పదునైన బాణాన్ని అభిమన్యుడి గుండెల్లోకి దింపాడు. ఆ దెబ్బ తగిలిన అభిమన్యుడి కళ్ళు ఎర్రబడ్డాయి. తన కవచంపై దిగిన ఆ బాణాన్ని బయటకు తీసి ఒకే బాణంతో రుక్మరథుడి తల తెంచి నేల మీద పడేశాడు. అది చూసిన అతని స్నేహితులు, అతడి వెనుక ఉన్న సైనికులు ఒక్కసారిగా వేల కొద్దీ బాణాలను అభిమన్యుడిపై వర్షంలా కురిపించారు. ఆ బాణాలలో చిక్కుకొని అభిమన్యుడి రథం కనబడకుండా పోయింది. అది చూసిన దుర్యోధనుడు అతడు మరణించాడని అనుకుని సంతోషించాడు. కాని అప్పుడు అభిమన్యుడు గంధర్వమాయను ప్రయోగించాడు. ఈ గంధర్వమాయను పూర్వం అర్జునుని తపస్సుకు మెచ్చి తుంబురుడు అతనికి ప్రసాదించాడు.
అర్జునుడు దానిని తన కుమారుడైన అభిమన్యుడికి ఉపదేశించాడు. దానినే ఇప్పుడు అభిమన్యుడు తన శత్రువులపై ప్రయోగించాడు. ఆ గంధర్వమాయ ప్రభావంతో తమ ముందు ఎన్నో రథాలపై అనేక మంది రధికులు ధనస్సులు చేతబట్టి అస్త్రశస్త్రాలను సంధిస్తున్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యాలను చూసి అభిమన్యుడి మీదకు దాడికి దిగిన శత్రుసేనలు భయపడిపోయాయి. కదలక మెదలక నిలుచుండిపోయారు. అప్పుడు అభిమన్యుడు తన రథాన్ని వారి చుట్టూ తిప్పుతూ వారందరినీ సంహరించసాగాడు. అలా కొంతసేపటికి వారిలో ఒక్కరు కూడా మిగలలేదు. వారి మృతదేహాలు మాత్రం రణభూమిలో పడి ఉన్నాయి అని సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు, ఏమిటి సంజయ, అభిమన్యుడు ఒక్కడే అంతమందిని చంపాడా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి సంజయుడు, అవును మహారాజా, అభిమన్యుడు 16 ఏండ్ల బాలుడే అయినా ధనుర్విద్యలో తన తండ్రి అర్జునుడిని తలపిస్తున్నాడు. మన పక్షంలోని వీరాది వీరులెవరూ అతడిని ఓడించలేకపోతున్నారు. ఇది చూస్తుంటే మనం పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకున్నట్టు లేడు. అభిమన్యుడే మనల్ని అంతం చెయ్యడానికి పద్మవ్యూహం నిర్మించినట్టుంది. తరువాతి యుద్ధ విశేషాలను చెబుతాను వినండి అంటూ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పసాగాడు. ఆ విధంగా పోరాడుతున్న అభిమన్యుడి పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. దుర్యోధనుడు మొదలగువారు పారిపోయారు. కౌరవులకు ముచ్చెమటలు పట్టాయి. ఆ సమయంలో దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడు అభిమన్యుడికి ఎదురు నిలిచాడు. అతడిపై అంతులేని బాణాలను వర్షంలా కురిపించాడు. తన కుమారుడిని ఒంటరిగా విడిచిపోలేక దుర్యోధనుడు అతనికి సాయంగా యుద్ధం చేస్తున్నాడు. అయితే లక్ష్మణుడు వేసిన బాణాలను అభిమన్యుడు తన శరాలతో నిర్వీర్యం చేశాడు. తండ్రి కొడుకులిద్దరికీ తానొక్కడే సమాధానంగా నిలిచాడు. లక్ష్మణ అభిమన్యుల ఇద్దరి మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వారిద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోకుండా చాలాసేపు ఘోరంగా పోరాడారు. కాని సమయం గడిచే కొద్దీ అభిమన్యుడి శక్తి పెరుగుతుంటే లక్ష్మణుడి శక్తి క్షీణించిపోతోంది. అలా యుద్ధం చేస్తూ చేస్తూ ఒక అనువైన సమయం చూసి అభిమన్యుడు లక్ష్మణుడి శిరస్సును ఖండించాడు. తన కొడుకు మరణం కల్లారా చూసిన దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ, వీడిని కొట్టండి, చంపండి, నరకండి అంటూ అరవసాగాడు. అది విని కృతవర్మ, కృపాచార్య, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, బృహద్బల మొదలగు మహావీరులందరూ కలిసి అభిమన్యుడిపై అత్యంత శక్తివంతమైన బాణాలను ప్రయోగించారు. కాని అభిమన్యుడు వారు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు అన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. తిరిగి ద్రోణుణ్ణి 50 బాణాలతో, కృతవర్మను 80 బాణాలతో, అశ్వత్థామను 10, కర్ణుడిని 1 బాణంతో కొట్టి నొప్పించాడు. అంతేకాకుండా కృపాచార్యుని రథాన్ని విరగ్గొట్టాడు. బృహద్బలుని కవచాన్ని చీల్చాడు. క్రోధలిప్తుడు, బృందారకుడు అనే రాజుల శిరస్సులను ఖండించి గట్టిగా సింహనాదం చేశాడు. ఆ భీకర గర్జనకు యుద్ధభూమి అంతా దద్దరిల్లింది. కౌరవ ప్రముఖులు అందరూ వెనక్కి తగ్గారు. ఆ ప్రకారం అభిమన్యుడు తనకు అడ్డు వచ్చిన వీరులను దాటుకుంటూ పద్మవ్యూహంలోని ఒక్కొక్క వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అభిమన్యుడి రథం ఎటు వెళితే అటు ఉన్న సైనికులందరూ భయంతో పారిపోతున్నారు. అప్పుడు బృహద్బలుడు వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చి అభిమన్యుడి మీదకు దూకాడు. అది చూసిన అభిమన్యుడు తన రథాన్ని వేగంగా అతడి చుట్టూ తిప్పుతూ తీవ్రమైన బాణాలతో అతని సారథిని చంపాడు. ధనస్సుని విరిచాడు. కేతనాన్ని ఖండించాడు. రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. దాంతో దిక్కుతోచని బృహద్బలుడు ఒక కత్తి, డాలు తీసుకుని అభిమన్యుడి మీదకు పరిగెత్తాడు. అప్పుడు అభిమన్యుడు పక్కనే ఉన్న ఒక బల్లాన్ని తీసుకుని గురి చూసి అతని మీదకు విసిరాడు. అది సరాసరి వెళ్లి అతని గుండెల్లో దిగబడింది. బృహద్బలుడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసిన అతని బంధుమిత్రులు ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడ్డారు. కాని అభిమన్యుడు ఏమాత్రం కష్టపడకుండా వారందరినీ యమపురికి పంపి తన రథాన్ని కర్ణుడి మీదకు నడిపించాడు. కర్ణుడు కూడా యుద్ధానికి సిద్ధమై అభిమన్యుడికి ఎదురు నిలిచాడు. కర్ణాభిమన్యులు ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడ్డారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని ఎన్నో చిత్ర విచిత్రమైన అస్త్ర శస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. ఇద్దరి శరీరాలు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. ఇంతలో కర్ణుని సైన్యాధిపతులు 6 తమలో తాము ఆలోచించుకుని ఆయుధాలను పట్టుకుని ఒక్కొమ్మడిగా అభిమన్యుడి మీదకు వెళ్లారు. వారిని చూసిన అభిమన్యుడు ఒక అంటూ చిరునవ్వు నవ్వి వారందరినీ ఒక్కొక్క బాణంతో సంహరించాడు.
ఆ తరువాత ద్రోణాది కౌరవ ప్రముఖుల మీదకు తన దృష్టి సారించి మధ్యలో అడ్డు వచ్చిన మగధరాజు కుమారుడు అస్మకంతుడిని అంతమొందించాడు. ఇది చూసి సహించలేకపోయాడు దుశ్శాసనుడి కుమారుడు. తన బాణాలతో అభిమన్యుడి గుర్రాలను సారథిని కొట్టాడు. అది చూసి అభిమన్యుడు చిన్నగా నవ్వుతూ, కుమారా, నీ తండ్రి దుశ్శాసనుడే నా ముందు నిలవలేక పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? నువ్వు మాత్రం అలా పారిపోవద్దు అని పలికి ఒక దృఢమైన బాణాన్ని అతని గుండెలకు గురిపెట్టి వదిలాడు. ఆ బాణం మెరుపు వేగంతో దుశ్శాసన కుమారుని వైపు దూసుకుపోయింది. కాని ఇంతలో ఎక్కడి నుండో మరొక బాణం వచ్చి అభిమన్యుడు వేసిన బాణాన్ని నాశనం చేసి దుశ్శాసన కుమారుణ్ణి రక్షించింది. వెంటనే అభిమన్యుడు ఆ బాణం వచ్చిన దిక్కువైపు చూశాడు. అప్పుడే అశ్వత్థామ చేతిలో ధనస్సు పట్టుకొని అక్కడికి వచ్చాడు. కాని అభిమన్యుడు అతడిని ఏమాత్రం లెక్క చెయ్యలేదు. వెంటనే మరొక బాణంతో దుశ్శాసన కుమారుని చేతిలోని విల్లును విరిచాడు. అతడి సారథిని చంపాడు. మరో 6 చురుకైన బాణాలను అతడి శరీరంలోకి దింపాడు. అభిమన్యుడి బాణాల ధాటికి తట్టుకోలేక దుశ్శాసన కుమారుడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ ప్రకారం అభిమన్యుడు తన దారికి అడ్డు వచ్చిన వీరులందరినీ జయించి పద్మవ్యూహం మధ్య భాగానికి చేరుకున్నాడు. అది చూసిన దుర్యోధనుడి అహం దెబ్బతింది. కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయాయి. ఏం చెయ్యాలో తోచక తన పక్షంలోని వీరులను ఉద్దేశిస్తూ, కౌరవసేనా నాయకులారా, అసలు ఏం జరుగుతోందిక్కడ? మీరందరూ అత్యంత పరాక్రమవంతులని, యుద్ధంలో ఓటమి తెలియని వీరులని అనుకున్నాను. నాకు తప్పక విజయం చేకూరుస్తారని ఆశించాను. కాని మీరంతా కలిసి ఒక బాలుణ్ణి హతమార్చలేకపోతున్నారు. ఇదేనా మీ వీరత్వం? అంటూ తిట్టిపోశాడు. దానికి కర్ణుడు, మిత్రమా దుర్యోధన, ఆవేశం తెచ్చుకోకు, ఒకసారి అటు చూడు అంటూ గొర్రెల మంద మీద పడ్డ పెద్ద పులిలా తనను చుట్టుముట్టిన కౌరవ సైనికులను చీల్చి చెండాడుతున్న అభిమన్యుణ్ణి చూపించి, అతను నీకు బాలుడిలా కనిపిస్తున్నాడా? నాకు అర్జునుడి పరాక్రమం గురించి తెలుసుగాని వాడి కొడుకు అభిమన్యుడు వాడికంటే వీరుడిలా ఉన్నాడు అని అభిమన్యుడి యుద్ధ విద్యా చాతుర్యాన్ని మైమరపుగా చూస్తూ పలికాడు కర్ణుడు. అది విన్న దుర్యోధనుడు ఇక ఎలా పని కాదని ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి, గురువర్యా, ఇంత బ్రతికి చివరికి ఒక బాలుడి చేతిలో ఓడిపోవడం కంటే ఘోర అవమానం వేరొకటి ఉంటుందా? సరిగ్గా 16 ఏండ్లు కూడా నిండని పిల్లవాడు మన సైన్యంలో వేల కొద్దీ సైనికులను చంపాడు. మన వీరులందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయినా కూడా ఇంతవరకు అతడి శరీరంపై చిన్న గాయం కూడా కాలేదు. ఇప్పుడు గనుక అభిమన్యుడు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించి బయటకు వెళితే లోకం దృష్టిలో మనమందరం అసమర్థులుగా మిగిలిపోతాం. అభిమన్యుడి కీర్తి ముల్లోకాలకు వ్యాపిస్తుంది. ఒక వీరునికి ఇంతకు మించిన గొప్ప విజయం మరొకటి ఉండదు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీలు లేదు. అభిమన్యుడు ఇప్పుడే ఇక్కడే చావాలి. అతని పరాక్రమం ఈ నేలలోనే కలిసిపోవాలి. అతడి మృత్యు కేకలు యుద్ధభూమి అంతా మారుమ్రోగాలి. ఇది జరిగేలా మీరే చూడాలి అంటూ అర్థించాడు. అది విన్న ద్రోణాచార్యుడు, సుయోధన, నేను అర్జునుడికి కవచధారణ అనే విద్యను నేర్పించాను. దాన్ని అతను తన కుమారునికి ఉపదేశించినట్టు ఉన్నాడు. ఆ కవచధారణ విద్య తెలిసిన వారు తమ శరీరానికి ఎటువంటి గాయం కాకుండా శత్రువులను నిర్జించగలరు. కాబట్టి అభిమన్యుణ్ణి ఏదో ఒక వంచన చేసి చంపాలి తప్పితే ధర్మంగా అతడిని ఓడించడం సాధ్యపడదు. అన్నింటికంటే ముందు ఎవరైనా అతడి చేతిలోని విల్లును విరచాలి. వెంటనే వేరొకరు రథ అశ్వాలను హతమార్చాలి. అదే సమయంలో మరొకరు సారథిని చంపాలి. ఇంకొకరు రథాన్ని కోల్చాలి. ఇవన్నీ ఒకే సమయంలో జరగాలి. ఈ విధంగా అభిమన్యుణ్ణి మట్టుబెట్టగలం. అంతే తప్ప అభిమన్యుడి చేతిలో ధనస్సు ఉన్నంత వరకు అతడిని ఎవరూ జయించలేరు అని చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు కౌరవ పక్షంలోని వీరులందరినీ ఏకం చేశాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్య, కర్ణ మొదలగు వీరాది వీరులందరినీ తీసుకుని దుర్యోధనుడు అభిమన్యుణ్ణి చుట్టుముట్టాడు. వారందరూ కలిసి 4 వైపుల నుండి ఒక్కసారిగా అభిమన్యుడిపై దాడి చేశారు. ఒకవైపు నుండి కర్ణుడు అభిమన్యుడి చేతిలోని ధనస్సును విరిచాడు. ఆ వెంటనే ద్రోణుడు అతని రథ అశ్వాలను, కృపాచార్యుడు సారథిని చంపాడు.
దాంతో అభిమన్యుడి రథం ఎటూ కదలడానికి వీలు లేకుండా పోయింది. చేతిలోని ధనస్సు విరిగిపోయింది. తనకు సాయంగా పక్కన బంధుమిత్రులు గాని ఎటువంటి సైన్య సంపత్తి గాని లేదు. ఒంటరిగా రథం పైన నిలుచున్నాడు. ఇదే సరైన సమయమని భావించిన శకుని, శల్యుడు, కృతవర్మ, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలగు వీరులందరూ కలిసి ఒక్కసారిగా అతనిపై బాణవర్షం కురిపించారు. కాని అభిమన్యుడు తన ఓటమిని ఒప్పుకోలేదు. ఒక కత్తి, డాలు తీసుకుని రథం మీద నుంచి కిందికి దూకాడు. గాలిలోనే గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను నరుకుతున్నాడు. అభిమన్యుడు ఎప్పుడు తమ మీద పడి తమ తలలను ఖండిస్తాడేమోనని భయపడి కౌరవ ప్రముఖులు అందరూ తమకు తెలియకుండానే మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వెనక్కు వేస్తూ దూరంగా వెళ్లిపోతున్నారు. అప్పుడు ద్రోణుడు దూరం నుండి ఒక బల్యాన్ని విసిరి అభిమన్యుడి చేతిలోని కత్తిని ముక్కలు చేశాడు. మరో పక్క నుండి కర్ణుడు డాలుని బద్దలు కొట్టాడు. చేతిలోని కత్తి, డాలు కూడా విరిగిపోవడంతో పక్కనే ఉన్న తన రథం దగ్గరకు వెళ్లి దాని చక్రాన్ని రెండు చేతులతో బలంగా పట్టుకుని బయటకు లాగి ఆ రథచక్రాన్నే చక్రాయుధంగా మార్చుకున్నాడు. అప్పటికే శత్రువులు ప్రయోగించిన ఆయుధాలతో అభిమన్యుడి శరీరమంతా రక్తసిక్తమయ్యింది. ఉదయం నుండి విశ్రాంతి అనేది లేకుండా యుద్ధం చెయ్యడంతో శరీరం అలసిపోయింది. అయినా కూడా అవేమీ లెక్క చేయకుండా శరీరంలోని శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా సింహనాదం చేస్తూ శత్రు సైన్యం మీదకు దూకాడు. ఆ గర్జన ఎంత భీకరంగా ఉందంటే అది విని ఆకాశంలోని దేవతలు సైతం చలించిపోయారు. కౌరవుల గుండెలు అదిరాయి. యుద్ధభూమికి ఎంతో దూరంలో ఉండి సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడి చెవులకు సైతం ఆ ధ్వని వినబడింది. ఆ శబ్దం విన్న అర్జునుడు ఒక్కసారిగా ఎక్కుపెట్టిన బాణాన్ని కిందకు దించి ఆందోళనగా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, విన్నావా ధ్వని? సరిగ్గా యుద్ధభూమి నుండి వినిపిస్తోంది. ఎవరో మహావీరుడు చేస్తున్న ప్రళయ గర్జనలా ఉంది ఆ శబ్దం. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. శరీరంలో తెలియని వణుకు పుడుతోంది. బాణం సంధించలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటి? యుద్ధభూమిలో ఎవరికైనా ఆపద సంభవించిందా? అసలు ఏం జరుగుతోంది అని మదనపడుతూ అడిగాడు. అది విన్న శ్రీకృష్ణుడు మనసులోని బాధను అలాగే అణచుకుని, అదేమిటి అర్జున, ఆనాడు నీ గురువు లక్ష్యాన్ని ఛేదించమని చెప్పినప్పుడు పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించని నీకు ఈనాడు రణరంగంలో శత్రువులు కళ్ల ముందు కనబడుతున్నా కూడా నీ దృష్టి చెదురుతోందా? ఇదేమీ ఆశ్చర్యం. యుద్ధభూమిలో ఆయుధం పట్టి నిలుచున్న వీరునికి శత్రు సంహారం తప్ప మరో ఆలోచన ఉండకూడదు. కాబట్టి నీ దృష్టి ప్రస్తుత లక్ష్యం మీద పెట్టు. ఇంకేమీ ఆలోచించకు. జరగవలసింది జరుగుతుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలను అనుసరించి మనసులో దిగులు ఉన్నా అదేమీ పట్టించుకోకుండా తిరిగి యుద్ధానికి పూనుకున్నాడు అర్జునుడు. ఇటు యుద్ధభూమిలో చక్రాయుధం చేత పట్టిన అభిమన్యుడు దానిని గిరగిరా తిప్పుతూ తన దారికి అడ్డు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుతున్నాడు. ఒక దెబ్బకు 10-20 మందిని పడగొడుతున్నాడు. ఒంటి నిండా రక్తంతో చేతిలో చక్రాయుధాన్ని ధరించి చావుకి తెగించి పోరాడుతున్న అభిమన్యుణ్ణి చూస్తుంటే స్వయాన ఆ శ్రీ మహావిష్ణువే సుదర్శన చక్రంతో రాక్షస సంహారానికి వచ్చినట్టు ఉంది. అలా శత్రుసేనలను నిర్మూలిస్తూ ద్రోణుడి దిశగా దూసుకుపోసాగాడు అభిమన్యుడు. అప్పుడు శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు మొదలగు యోధులందరూ కలిసి 4 వైపుల నుంచి దాడి చేసి అభిమన్యుడి చేతిలోని ఆ రథచక్రాన్ని కూడా మొక్కలు చేశారు. ఆ వెంటనే అభిమన్యుడు ఒక గదను చేతిలోకి తీసుకుని ఎదురుగా ఉన్న అశ్వత్థామ మీదకు దూకాడు. వేటాడే సింహంలా తన మీదకు వస్తున్న అభిమన్యుణ్ణి చూసి భయపడి అశ్వత్థామ పరుగున తన రథం వెనుకకు వెళ్లి దాక్కున్నాడు. అయినా కూడా వదలకుండా అభిమన్యుడు 2 అడుగుల్లో ఆ రథాన్ని చేరుకుని దాని మీద ఉన్న సారథిని, దానికి కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. అయినా కూడా ఆవేశం తగ్గక పక్కనే ఉన్న శకుని మీదకు నడిచాడు. అది చూసి శకునికి రక్షణగా ఉన్న 27 మంది గాంధార యోధులు అభిమన్యుడికి అడ్డుగా శకుని ముందుకు వచ్చి నిలిచారు. వారి వెనుకే ఇంకో 10 మంది గాంధార వీరులు ఏనుగులపై వచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. వారందరినీ చూసిన అభిమన్యుడు మరింత విజృంభించాడు. తనని చుట్టుముట్టిన వారందరినీ వారి ఏనుగులతో సహా గదతో మోది సంహరించాడు. ఆ ప్రకారం ప్రళయకాల రుద్రునిలా చెలరేగుతున్న అభిమన్యుడు ఎప్పుడు ఎవరి మీదకు దూకుతాడోనని, ఎవరిని వధిస్తాడోనని కౌరవ యోధులు అందరూ వణికిపోతున్నారు.
అయితే అప్పటికే ఒకసారి అభిమన్యుడి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన దుశ్శాసనుడి కుమారుడు తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించి ఒక గదను చేతధరించి తన సైన్యంతో సహా వచ్చి అభిమన్యుడితో యుద్ధానికి దిగాడు. దుశ్శాసన కుమారుడికి మరియు అభిమన్యుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇరువురు తమ చేతిలోని గదలను చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ కొట్టుకుంటున్నారు. వారి గదల తాకిడికి రణరంగమంతా దద్దరిల్లిపోయింది. అయితే అప్పటికే యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్న అభిమన్యుడు అలాగే ఓపిక తెచ్చుకుని పోరాడుతున్నాడు. దుశ్శాసన కుమారుని శరీరంలో కూడా సత్తువ నశించింది. ఇద్దరి శరీరాలు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. అలా యుద్ధం చేస్తూ చేస్తూ ఇరువురు తమ గదలతో ఒకరి తలపై ఒకరు మోదుకుని నేలకూలారు. దుశ్శాసనుని కుమారుడు మరణిస్తే కొన ఊపిరితో ఉన్న అభిమన్యుణ్ణి ఏమాత్రం జాలి లేకుండా కౌరవ వీరులందరూ కలిసి చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా పొడిచి పొడిచి హతమార్చారు. ఆ భయంకర దృశ్యాన్ని చూడలేక సూర్యుడు సైతం అస్తమించాడు. తమ సైన్యాన్ని రక్షించడం కోసం, రాజుని గెలిపించడం కోసం ప్రాణానికి ప్రమాదమని తెలిసినా చావుకు సైతం తెగించి పద్మవ్యూహంలోకి ప్రవేశించి వీరాధి వీరులుగా పేరొందిన కౌరవ పక్షంలోని అతిరథ మహారథులను సైతం జయించి కౌరవుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరాభిమన్యుడు అలా కన్నుమూశాడు. అంతటితో కురుక్షేత్ర 13వ రోజు యుద్ధం ముగిసింది. ధైర్య సాహసాలకు ప్రతిరూపమై నిలిచి చావుతో అభిమన్యుడు చేసిన పోరాటం మనందరికీ ఆదర్శప్రాయం. ఆనాటి యుద్ధం ముగిసింది. చుట్టూ చీకట్లు అలముకున్నాయి. అభిమన్యుడు మరణించాడన్న సంతోషంతో కౌరవులు సంబరాలు చేసుకుంటుంటే పాండవులు శోకవదనంతో బాధ నిండిన హృదయాలతో తమ శిబిరాలకు చేరుకున్నారు. తన మందిరంలో కూర్చున్న ధర్మరాజు ఈ విధంగా చింతించసాగాడు. అయ్యో, గురుద్రోణులు ఇంకా అనేక మంది మహావీరుల చేత రక్షించబడుతున్న దుర్భేద్యమైన పద్మవ్యూహంలోకి నేను అభిమన్యుణ్ణి ఎందుకు పంపాను? నా మాటలు మన్నించి పసిబాలుడైన అభిమన్యుడు అందులోకి ఎందుకు వెళ్ళాలి? అశ్వత్థామ, దుశ్శాసన, కర్ణ, శకుని వంటి మహారథులను జయించాడు. అడ్డు వచ్చిన ఎందరో మహారాజులను వధించాడు. పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఇది అభిమన్యుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? అర్జునుడు వచ్చి నా కొడుకు ఏడి అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను? అభిమన్యుడు బాలుడు, సుకుమారుడు, యుద్ధ కుతంత్రాలు తెలియనివాడు. అటువంటి వాడిని మహావీరులకే చొరబడడానికి సాధ్యం కాని పద్మవ్యూహంలోకి పంపిన నేను ఎంత దుర్మార్గుడిని! నేను కూడా అభిమన్యుడితో పాటు మరణించి ఉంటే బాగుండేది. ఇది తెలిసి పుత్రశోకంతో కుమిలిపోయే అర్జునుడి ముఖం నేను ఎలా చూడగలను? ఇంద్రుడంతటి వాడికి ఆపద వచ్చినప్పుడు ఆయనకు అండగా నిలిచి కాలకేయులను చంపిన మహావీరుడు అర్జునుడి కుమారుడు ఈ విధంగా యుద్ధభూమిలో ఎవరి సహాయం అందక ఒంటరిగా చావవలసిన దుస్థితి సంభవించింది. తన కొడుకుని చంపారన్న కోపంతో అర్జునుడు సమస్త కౌరవపక్ష వీరులను అంతం చెయ్యగలడు. కాని దానివల్ల అతని పుత్రశోకం తీరదు కదా. ఈ భూమి మీద ఉన్న సమస్త సంపదలు, స్వర్గ లోక సుఖాలు అన్నిటినీ కలిపినా నిత్యం చిరునవ్వులు చిందిస్తూ వెలిగే అభిమన్యుడి ముఖారవిందానికి సాటి వస్తాయా అంటూ పరిపరి విధాలుగా దుఃఖించసాగాడు ధర్మరాజు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, సంసప్తకుల మీదకు యుద్ధానికి వెళ్లిన అర్జునుడు వారితో ఎలా పోరాడాడు? అభిమన్యుడి మరణ వార్త అతనికి ఎలా తెలిసింది? వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఈ ప్రకారం చెప్పసాగాడు. మహారాజా, అర్జునుడు తన బల పరాక్రమాలతో సంసప్తకులను సమూలంగా నిర్మూలించి తిరిగి వస్తుండగా అతడికి ఎన్నో దుశ్శకనాలు ఎదురయ్యాయి. వాటిని గమనించిన అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఎన్నడూ లేని విధంగా నా మనసు భరించలేని అలజడికి గురవుతోంది. శరీరం గగుర్పాటు చెందుతోంది. గురుద్రోణులు సామాన్యులు కాదు. ఆయన ధర్మరాజుని పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. మా అన్నయ్య ధర్మరాజుకి ఏ ఆపద కలగలేదు కదా అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, మీ అగ్రజుడు ధర్మరాజుకి ఇంకా నీ సోదరులకు ఏ ఆపద కలగలేదు. వారికి కాక ఇంకెవరికైనా ఏమైనా జరిగిందా అన్నది త్వరలోనే మనకు తెలుస్తుంది పద అంటూ ముందుకు నడిచాడు. అలా శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరూ పాండవ శిబిరాలకు చేరుకున్నారు. అక్కడి మందిరాలు అన్నీ కళావిహీనమై నిస్తేజంగా ఉన్నాయి.
ఎవ్వరి ముఖంలోనూ సంతోషం లేదు. ఆకు రాలితే కూడా వినిపించేటంత నిశ్శబ్దం ఆవహించి ఉంది ఆ ప్రదేశమంతా. అది చూసి అర్జునుడికి మరింత భయం పట్టుకుంది. ఆ పరిసరాలు అన్నిటినీ గమనిస్తూ శ్రీకృష్ణుడితో, కృష్ణ, సైనికులు అందరూ ఎందుకు నన్ను చూసి తలలు దించుకుంటున్నారు? వారి ముఖంలో దుఃఖం స్పష్టంగా కనబడుతోంది. మన శిబిరాల నుంచి ఎటువంటి సందడి వినబడడం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను రాగానే రోజూ నాకు ఎదురు వచ్చి పలకరించే అభిమన్యుడు ఏడీ కనిపించడం లేదు. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని భయంగా ఉంది కృష్ణ అని అన్నాడు. కాని దానికి శ్రీకృష్ణుడు ఏమీ బదులు చెప్పలేదు. అర్జునుడు వెంటనే ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు మొదలగు ప్రముఖులు కూర్చుని ఉన్నారు. కాని వారిలో కూడా అభిమన్యుడు కనిపించలేదు. అది చూసిన అర్జునుడి కాళ్ళు తడబడ్డాయి. ధర్మరాజు వైపు చూస్తూ, అన్నయ్య, మీరందరూ ఎందుకు ఇలా విచారిస్తూ కూర్చున్నారు? అభిమన్యుడు ఎక్కడా అని అడిగాడు. కాని దానికి అక్కడ ఉన్న వాళ్ళెవరూ సమాధానం చెప్పలేదు. దాంతో మళ్లీ అర్జునుడే మాట్లాడుతూ, ఈరోజు యుద్ధంలో గురుద్రోణులు పద్మవ్యూహం పన్నారని తెలిసింది. నాకు తప్ప దానిని ఛేదించడం మరొకరికి తెలియదు. మీరుగాని అందులోకి అభిమన్యుణ్ణి పంపలేదు కదా? ఎందుకంటే నా కుమారుడు అభిమన్యునికి పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో మాత్రమే తెలుసు. మళ్లీ తిరిగి ఎలా రావాలో తెలియదు అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. దానికి కూడా ఎవ్వరూ ఏమీ బదులు చెప్పలేదు. దాంతో సహనం నశించిన అర్జునుడు ఒక్కసారిగా సమాధానం చెప్పండి అంటూ గట్టిగా అరిచాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఇక అసలు విషయం చెప్పక తప్పదని భావించిన ధర్మరాజు తల పైకెత్తి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, అది నువ్వు సంసప్తకులతో యుద్ధానికి వెళ్లిన తరువాత గురు ద్రోణాచార్యులు పద్మవ్యూహాన్ని పన్నారు. మన పక్షంలోని ఏ వీరునికి అందులోకి చొరబడడం సాధ్యం కాలేదు. ఇలాగే ఊరుకుంటే అది మన సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తుందనే భయంతో నేను అభిమన్యుణ్ణి పద్మవ్యూహాన్ని ఛేదించమని కోరాను. నా మాట ప్రకారం అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి ప్రవేశించి ఎంతోమంది రాజులను చంపాడు. పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడాడు. కౌరవులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ విధంగా తన పరాక్రమంతో చెలరేగుతున్న అభిమన్యునిపై కౌరవులు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా దాడిచేసి అన్యాయంగా మాయోపాయంతో నీ కుమారుణ్ణి హతమార్చారు. అభిమన్యుడు మరణించాడు అని చెప్పాడు. అది విన్న అర్జునుడికి కొంతసేపటి వరకు ఏమీ అర్థం కాలేదు. శరీరం తూలిపోతోంది. కళ్ళలో నుంచి తనకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కసారిగా అభిమన్య అంటూ గట్టిగా అరుస్తూ మోకాళ్ల మీద కోలబడి ఏడ్వసాగాడు. అది చూసిన అక్కడ ఉన్న వారందరి హృదయాలు మెలిపెట్టేసినట్లు అయిపోయాయి. అర్జునుడు అలాగే రోదిస్తూ, అభిమన్యుడు, నా కుమారుడు అభిమన్యుడు, సుభద్ర తనయుడు, దేవేంద్రుని మనవడు మరణించాడా? ఇది ఎలా సాధ్యం? యుద్ధభూమిలో మీరందరూ ఉండగా, అపార పాండవ సైన్యం వెనుక ఉండగా, అజేయుడు, అమిత పరాక్రమవంతుడు అయిన అభిమన్యుడికి మరణం ఎలా సంభవిస్తుంది? ఇది అబద్ధం కదూ అని అక్కడ ఉన్న వారందరి వైపు చూస్తూ నిలదీశాడు. అది విని అక్కడ ఉన్న వారందరూ తలలు కిందకు దించుకున్నారు. దాంతో అర్జునుడు మరింత బిగ్గరగా ఏడుస్తూ, ప్రియపుత్ర అభిమన్య, ఎంతోమంది అసురులను, దానవులను, గంధర్వులను, దేవతలను జయించిన ఈ అర్జునుడు నా కుమారుడవైన నిన్ను కాపాడుకోలేకపోయాడు. ఇక నా పరాక్రమానికి, నా చేతిలోని ఈ గాంధీవానికి అర్థమేమిటి? నేను సంసప్తకులతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధభూమి నుంచి నాకు అభిమన్యుడి కేకలు వినబడ్డాయి. కాని నేను వాటిని నమ్మలేదు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా అగ్రజ, అభిమన్యుడు ప్రమాదంలో ఉన్నాడని మీరు నాకు సందేశం పంపి ఉంటే నేను తక్షణమే యుద్ధభూమికి వచ్చి తనని చుట్టుముట్టిన శత్రువులందరినీ చంపి నా కుమారుణ్ణి రక్షించుకుని ఉండేవాడిని కదా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగాడు అర్జునుడు. అలా దుఃఖిస్తున్న అర్జునుడిని కదిలించడానికి కూడా ఎవ్వరూ సాహసించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని పైకి లేపి తన బాహువులతో ఆలింగనం చేసుకుని, అర్జున, నీ వంటి వీరుడు ఈ విధంగా దుఃఖించడం సమంజసమా? నీ కుమారుడు అభిమన్యుడు ఒంటరిగా అనేక మంది కౌరవ యోధులను ఎదుర్కొని వీరమరణం పొందాడు. నీ పేరు నిలబెట్టాడు. దానికి నీవు గర్వపడాలి. కాని అది మాని ఇలా దుఃఖిస్తే నీ ఈ బాధను చూసి పరలోకంలో ఉన్న అభిమన్యుడు సంతోషిస్తాడా?
నీవే ఇలా ఏడిస్తే ఇక ద్రౌపది సుభద్రలను ఓదార్చేది ఎవరు చెప్పు. కాబట్టి ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు అని అనునయించాడు. అది విన్న అర్జునుడు తన దుఃఖాన్ని ఆపుకున్నాడు. కాని అప్పటి వరకు బాధతో కన్నీరు కార్చిన అతని కళ్ళు ఒక్కసారిగా కోపంతో ఎర్రబడ్డాయి. చేతులు బిగించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ అసలు ఇది ఎలా జరిగింది? అన్నయ్య భీమసేనుడు, అగ్రజుడు యుధిష్ఠిరుడు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, శిఖండి ఇంతమంది మహావీరులు రక్షణగా ఉండగా అభిమన్యుడి దగ్గరికి చేరేంత సాహసం ఎవరు చేశారు? మిమ్మల్ని నమ్ముకునే కదా నేను యుద్ధభూమిని విడిచి వెళ్ళింది. మరి మీ బల పరాక్రమాలు ఏమయ్యాయి? ఎందుకు మీరు అభిమన్యుణ్ణి కాపాడలేకపోయారు? ఎవరు మిమ్మల్ని అడ్డగించింది? అంతటి ధైర్యం ఎవరికి ఉంది? అసలు దీనికి కారణం ఎవరు? చెప్పండి అంటూ గర్జించాడు. దానికి ధర్మరాజు, అర్జున, సింధు దేశపు రాజు జయద్రథుడు పరమశివుని కోసం తపస్సు చేసి ఒక్కరోజు మా అందరినీ గెలవగల వరం పొందాడట. ఆ వర ప్రభావంతో అభిమన్యుడికి మేము సాయంగా వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోగలిగాడు. మేము అతడిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాం. అతడే అభిమన్యుడి మరణానికి మూల కారణం అని చెప్పాడు. అది విన్న అర్జునుడి ముఖం కోపంతో ఎర్రబడింది. కళ్ళు అగ్నిగోళాల మాదిరి మారిపోయాయి. తన చేతిలోని గాంధీవాన్ని ఒక్కసారిగా పైకెత్తి పట్టుకొని, అందరూ వినండి, దేవేంద్రుని కుమారుడు ఈ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. రేపు సూర్యుడు అస్తమించేలోపు నేను ఆ సైంధవుణ్ణి సంహరిస్తాను. అతడు ఈ ముల్లోకాలలో ఎవరి అభయం పొందినా విడిచిపెట్టను. మొత్తం కౌరవ సైన్యం నా మీదకు దూకినా, దేవ, దానవ, అసుర, దైత్య, గంధర్వ, కిం పురుషులు అడ్డు వచ్చినా, అతడు ఆకాశంలో, సముద్రంలో, ఆఖరికి పాతాళంలో దాక్కున్నా సరే రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల అతన్ని చంపి తీరుతాను. అలా కాని పక్షంలో నేను అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ అంటూ పలికాడు. ఆ భీషణ ప్రతిజ్ఞ విని పాండవ పక్ష వీరులందరూ ఆశ్చర్యంతో, భయంతో శిలాప్రతిమల్లా నిలుచుండిపోయారు. భూమి వణికింది, సముద్రాలు ఎగసిపడ్డాయి, ఆకాశం గర్జించింది. అయితే చారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సైంధవుడికి నోరు తడారిపోయింది. ప్రాణభయంతో వణికిపోయాడు. వెంటనే పరుగు పరుగున దుర్యోధనుడి మందిరానికి వెళ్లి, సుయోధన, విన్నావా అర్జునుడి ప్రతిజ్ఞ? అదేదో నేను ఒక్కడినే అభిమన్యుణ్ణి చంపినట్టు అతడు నా మీద పగబట్టాడు. రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు నన్ను చంపుతానని, లేదంటే తనంతట తాను ఆత్మాహుతి అవుతానని శపథం చేశాడట. ఇక నాకు చావు తప్పదు. సింహం నోటిలో తల పెట్టిన వాడైనా బ్రతుకుతాడేమో గాని అర్జునుడితో వైరం పెట్టుకున్నవాడు మాత్రం ప్రాణాలతో మెగలడు. దేవదానవులు గాని, యక్ష, గంధర్వ, కింపురుషులు గాని అతడిని ఎదిరించి నిలవలేరు. దీనంతటికీ కారణమైన మీరు బాగానే ఉన్నారు. కాని మీకు సహాయం చేసిన నేను చిక్కుకుపోయాను. సుయోధన, నువ్వు గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు మొదలగు వారు తలచుకుంటే యముడు పట్టుకుపోయిన వాడిని కూడా వెనుకకు తీసుకురాగలరు. కాని మీరలా ఎందుకు చేస్తారు? నాతో ఇప్పుడు మీకేం అవసరముందని? ఇక నన్నెవరూ కాపాడలేరు. ఈ ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా అర్జునుడు నన్ను విడిచిపెట్టడు. కాబట్టి నేను యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోతాను. ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశంలో దాక్కుంటాను. ఇక నాకు ఆ దేవుడే దిక్కు అంటూ మొరపెట్టుకున్నాడు. దానికి దుర్యోధనుడు, సింధురాజా, మీరు ఈ విధంగా దిగులు చెందడం ఏమీ బాగాలేదు. మీరు మా చెల్లెలు దుశ్శల భర్త. అలాంటిది మీకు ఆపద కలిగితే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాం? ఇంతకు ముందు మీరే చెప్పారు, మేము తలచుకుంటే యముడు పట్టుకుపోయిన వాణ్ణైనా సరే వెనక్కు తీసుకురాగలం అని. ఇక మీకు భయమెందుకు? మీ రక్షణ బాధ్యత మాది. అర్జునుడు మిమ్మల్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. రేపు సూర్యుడు అస్తమించిన తరువాత కూడా మీరు జీవించే ఉంటారు. కాని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేకపోయిన అర్జునుడు మాత్రం ఆ అగ్నికి ఆహుతి అవుతాడు. ఇది సత్యం అని చెప్పి సైంధవుణ్ణి, మరికొంతమంది కౌరవపక్ష వీరులను తీసుకుని దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. ఆయనకు జరిగిన విషయమంతా చెప్పి సైంధవుడు ద్రోణాచార్యుడితో అసలు తనకు అర్జునుడికి తేడా ఏంటి అని అడిగాడు. దానికి ద్రోణాచార్యుడు, సింధురాజా, మీరందరూ నా దగ్గరే విలువిద్య నేర్చుకున్నారు. నేను మీ అందరికీ సమానంగా విద్య నేర్పించాను. కాని అర్జునుడు అత్యంత కఠోరంగా రేయింభవళ్ళు శ్రమించి విలువిద్యలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త కొత్త మెలకువలు నేర్చుకున్నాడు.
అందువల్లే అతడు విలువిద్యలో ఎవ్వరికీ సాధ్యం కాని అపార ప్రావీణ్యాన్ని సాధించాడు. కాని నీవు అర్జునుడికి ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. నా బాణాల రక్షణలో ఉన్నంతవరకు నిన్ను ఆ దేవతలు కూడా కన్నెత్తి చూడలేరు. రేపు యుద్ధభూమిలో ఆ అర్జునుడు కూడా ఛేదించలేని దుర్భేద్యమైన ఒక అద్భుత వ్యూహాన్ని నిర్మిస్తాను. దాని మధ్యన నిన్ను ఉంచుతాను. నీవు క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చెయ్యి. నీకు ఎటువంటి భయమూ లేదు. నిశ్చింతగా ఉండు అని చెప్పి అభయమిచ్చాడు. ద్రోణాచార్యుడి మాటలతో ఊరట చెందాడు సైంధవుడు. ఆ తరువాత ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే చారుల ద్వారా ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వెళ్లి, అర్జునా, ఏమిటి నీవు చేసిన పని? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అలా ఎలా అనాలోచితంగా ఇంతటి ప్రతిజ్ఞ చేశావు? కౌరవులు ఏమైనా సామాన్యమైన వారా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నీవు గనుక రేపు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేకపోతే అప్పుడు పరిస్థితేంటో ఆలోచించావా? ఇప్పుడే వేగుల ద్వారా సమాచారం అందింది. నీ ప్రతిజ్ఞ గూర్చి తెలిసి ఆ సైంధవుడు దుర్యోధనుణ్ణి శరణు వేడాడట. అప్పుడు గురుద్రోణులు రేపు ఎవరూ ఛేదించలేని ఒక అమోఘ వ్యూహాన్ని నిర్మించి దాని మధ్యన ఆ సైంధవుణ్ణి నిలిపి అతడిని నీకు అందకుండా రక్షిస్తానని మాట ఇచ్చాడట. కర్ణ, కృప, కృతవర్మ, అశ్వత్థామ, శల్య, బాహ్లిక మొదలగు మహావీరులను దాటి ద్రోణాచార్యుడు నిర్మించిన వ్యూహాన్ని ఛేదించి సైంధవుణ్ణి చంపడం ఎంత కష్టమో ఆలోచించావా అంటూ సున్నితంగా మందలించాడు. అది విన్న అర్జునుడు, కృష్ణ, మరి నన్ను ఏం చెయ్యమంటావు? అభిమన్యుడిని అంత దారుణంగా చంపిన తరువాత కూడా నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? కౌరవుల బలపరాక్రమాలు ఎంతటివో నాకు బాగా తెలుసు. అయితే రేపు యుద్ధభూమిలో ఈ అర్జునుడి నిజమైన సామర్థ్యమేమిటో వారికి తెలిసి వస్తుంది. రేపు నేను సైంధవుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఎవరు అడ్డు వచ్చినా వారు నా బాణాలకు బలికాక తప్పదు. కౌరవ పక్షంలోని ప్రముఖుల అస్త్రశస్త్రాలు ఏవి నా దివ్యాస్త్రాలకు సాటిరావు. కృష్ణ, నా ప్రియపుత్రుడు అభిమన్యుడి మీద, నా ప్రాణం కంటే మిన్నగా అభిమానించే నీ మీద, ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలకు గుర్తుగా నిలచిన ఈ గాంధీవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. రేపటి యుద్ధంలో ద్రోణుడు మొదలగువారు చూస్తుండగా నేను సైంధవుని తల తెగ నరుకుతాను. ఒక్క దుర్యోధనుడి సేనలే కాదు, ఈ ప్రపంచంలోని రాజులందరూ తమ పరివారంతో కలిసి వచ్చి నన్ను అడ్డగించినా సరే రేపు సైంధవుణ్ణి చంపి తీరుతాను. అయినా కృష్ణ, నీవు నా పక్కన ఉండగా, నీ సహాయ సహకారాలు నాకు తోడుగా ఉండగా ఇక నాకు అపజయం ఎలా కలుగుతుంది? కాబట్టి నా గూర్చి చింతించకుండా నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే సలహాలను ఇచ్చి నాకు తగిన మార్గం నిర్దేశం చేయండి అని అన్నాడు. అర్జునుడి మాటలు విన్న తరువాత కృష్ణుడు ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. అర్జునుడి బాధలో అర్థం ఉంది. కాబట్టి ఇంకేమి అనకుండా ఈ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఇంతలో ద్రౌపది, సుభద్ర, ఉత్తర అక్కడికి వచ్చారు. అభిమన్యుడి మరణ వార్త గురించి తెలుసుకొని కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. సుభద్ర బాధకైతే అంతే లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చెల్లెలను ఓదారుస్తూ, అమ్మా సుభద్ర, క్షత్రియ కాంతవైన నీవు ఈ విధంగా చింతించడం తగునా? ఎంతటి వీరులైనా గొప్పవారైనా కాలం తీరగానే ఈ లోకాన్ని విడిచిపోవలసిన వారే కదా. ఈ లోకంలో శాశ్వతంగా జీవించి ఉండడం ఎవరితరమూ కాదు. ఈ సత్యం తెలిసి కూడా నీవు అవివేక జనం మాదిరి ఇలా శోకించడం తగదు. ఎంతో కఠోరమైన తపస్సు, ఎన్నో దానధర్మాలు చేస్తే గాని లభించని ఉత్తమ లోకాలను నీ కుమారుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించి అతి సునాయాసంగా సాధించాడు. తుచ్చమైన ఈ లోకాన్ని వదిలి పుణ్యలోకాలకు చేరుకున్నాడు. దానికి నీవు సంతోషించాలి గాని ఇలా బాధపడవచ్చా? కాబట్టి నీ శోకాన్ని వదిలిపెట్టు అంటూ సుభద్రను ఇంకా బోరున ఏడుస్తున్న ద్రౌపది, ఉత్తరలను అనేక విధాలుగా అనునయించాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత అక్కడ ఉన్న పాండవులతో ఇంకా తమ పక్షంలోని వీరులతో కొంతసేపు చర్చించి అందరినీ తమ తమ నివాసాలకు వెళ్ళిపోమ్మని చెప్పాడు. అయితే ఆ రోజు రాత్రి పాండవ శిబిరాలలో ఎవ్వరూ నిద్రపోలేదు.
అందరూ ఒకే 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 విషయం గురించి ఆలోచిస్తున్నారు. తన కొడుకును చంపారు అన్న కోపంలో అర్జునుడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దానిని కౌరవులు ఎలాగైనా వమ్ము చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ అర్జునుడు చెప్పినట్టు రేపు సాయంత్రంలోపు సైంధవుణ్ణి చంపకపోతే అతను అగ్నిప్రవేశం చెయ్యాలి. అప్పుడు పాండవుల పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? లేదు లేదు, అలా జరగకూడదు. మన పూజలు ఫలించి అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడని కోరుకుందాం. ఇదే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆ రాత్రి పాండవులందరూ నిద్రకు దూరమయ్యారు. ఇది తెలుసుకున్న పాండవులు వారి పక్షంలోని వీరులు కలత చెందారు. అయితే ఆ రోజు రాత్రి తన శిబిరంలో నిద్రపోతున్న అర్జునుడికి అభిమన్యుడి మరణం గురించి, అలాగే తాను చేసిన ప్రతిజ్ఞ గురించి తలచుకొని అస్సలు నిద్రపట్టలేదు. అలా ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. అలా పడుకున్న అర్జునుడికి స్వప్నంలో శ్రీకృష్ణుడు కనిపించాడు. ఆయనను చూడగానే భక్తిపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జునా, నీ మనసు ఎంతో వ్యధకు గురవుతోంది. అది నాకు తెలుస్తోంది. నీవు ఇలా ఉంటే రేపటి యుద్ధంలో శత్రువులను జయించి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేవు. కాబట్టి ముందు నీ మనసులోని ఆ బాధకు కారణమేమిటో, దేని గురించి ఆలోచించి ఇంతలా వ్యధ చెందుతున్నావో చెప్పు అని అడిగాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నీకు తెలియనిది ఏముంది? అభిమన్యుడి మరణం నా మనసును కృంగదీస్తోంది. అదీ కాకుండా రేపు సూర్యుడు అస్తమించేలోపు నేను సైంధవుడిని చంపుతానని, లేదంటే ఆత్మాహుతి అవుతానని ప్రతిజ్ఞ చేశాను. రేపు సైంధవుని మరణం తథ్యం, అందులో సందేహం లేదు. కాని ఒకవేళ అలా జరగకపోతే తరువాత ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది నా ప్రశ్న. నా చావు గురించి నాకు భయం లేదు. కాని నా మీదే నమ్మకం పెట్టుకొని ఉన్న మన సైన్యం పరిస్థితి ఏమిటి? నేను లేకుండా నా సోదరులు జీవించగలరా? ఒకవేళ జీవించినా ఈ యుద్ధంలో కౌరవులను జయించగలరా? ఇవే నా మనసులో మెదులుతున్న ప్రశ్నలు. వాటి గురించి ఆలోచించే నేను భయపడుతున్నాను అని జవాబిచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జునా, రేపటి యుద్ధంలో ద్రోణుడు పన్నిన వ్యూహాన్ని ఛేదించి కౌరవ వీరుల రక్షణలో ఉన్న సైంధవుణ్ణి వధించడం కష్టమే. కాని దానికోసం నీవు దిగులు పడాల్సిన పనిలేదు. నీ వద్ద మహాశివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం ఉంది. దానిని ప్రయోగించి రేపు సైంధవుణ్ణి చంపు. అది ఒక్కటే మనల్ని ఈ సమస్య నుంచి బయట పడేయగలదు అని అర్జునుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి మార్గం చూపించాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని సంతోషించిన అర్జునుడు, కృష్ణ, ఇలా నీ కృపా కటాక్షాలు మా మీద ఉన్నంతకాలం మాకు అపజయం ఎలా కలుగుతుంది? ప్రస్తుత సమస్యకు పరిష్కారం చూపి నా మనసులోని ఆందోళనను చెదరగొట్టావు. ధన్యోస్మి కృష్ణ అంటూ పలికి మరొక్కసారి చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అర్జునుని స్వప్నం నుంచి అదృశ్యమయ్యాడు. ఇక అర్జునుడు నిద్రలో నుండి మేల్కొన్నాడు. ఒకసారి ధ్యానముద్రలో కూర్చొని పరమశివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. అప్పటికే శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు, సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు, కేకేయ రాజులు మొదలైన ప్రముఖులు అందరూ సమావేశమై తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఇప్పటిదాకా అన్ని విధాలుగా నీ సహాయ సహకారాలు మాకు అందించావు. ఇప్పుడు కూడా ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మజ, ఈరోజు రణరంగంలో అర్జునుడు వీరావిహారం చేస్తాడు, సైంధవుణ్ణి సంహరిస్తాడు. ఇది తథ్యం అని పలికాడు. ఇంతలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. రాత్రి తనకు వచ్చిన కల గురించి అందరికీ చెప్పాడు. అది విని సభాసదులందరూ సంతోషించారు. ఆ తరువాత అందరూ యుద్ధానికి సిద్ధమై అపార సైన్యంతో రణభూమికి చేరుకున్నారు. అప్పుడు అర్జునుడు తన పక్కనే ఉన్న సాత్యకితో, సాత్యకి, నేను చేసిన ప్రతిజ్ఞ మేరకు ఈరోజు సైంధవుణ్ణి సంహరించడం కోసం వెళ్తాను.
కాబట్టి అన్నగారి రక్షణ బాధ్యతను నీవే చేపట్టాలి. నీకు తెలుసు కదా ద్రోణాచార్యుడి ప్రతిజ్ఞ. సైంధవుణ్ణి చంపడం ఎంత ముఖ్యమో ధర్మరాజు ద్రోణాచార్యుడికి చిక్కకుండా కాపాడటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి అగ్రజునికి రక్షణగా ఉండు అని అన్నాడు. దానికి అంగీకరించి సాత్యకి ధర్మరాజు రక్షణ కోసం వెళ్ళాడు. మరోవైపు కౌరవ సైన్యం కూడా యుద్ధభూమిని చేరుకుంది. ద్రోణాచార్యుడు తమ పక్షంలోని వీరుల వైపు చూస్తూ భూరిశ్రవ, కర్ణ, శల్య, అశ్వత్థామ, వృషసేన, కృపాచార్య మీరందరూ సైంధవునికి రక్షణగా ఉండండి. 14,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు, 10 లక్షల సైనిక బలగం మీ వెంటే ఉంటుంది. నేను పన్నబోయే వ్యూహానికి మీరందరూ 3 యోజనాల దూరంలో ఉండండి. అప్పుడు పాండవులు కనీసం మీ వంక కూడా చూడలేరు అని అన్నాడు. ఇక్కడ 1 యోజనం అంటే 12.8 కిలోమీటర్లు. ఆ తరువాత ద్రోణాచార్యుడు 12 యోజనాల పొడవు, 5 యోజనాల వెడల్పు గల శకట వ్యూహాన్ని పన్నాడు. ఆ శకట వ్యూహానికి పడమర భాగంలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్య నుండి శకట వ్యూహం మొదలు వరకు ఒక సూచీ వ్యూహం అంటే సూది ఆకారంలో ఉండే మరో వ్యూహాన్ని నిర్మించాడు. ఆ విధంగా నిర్మించిన సూచీ వ్యూహం ముఖభాగం వద్ద కృతవర్మను, అతని వెనుక కాంభోజరాజు, వారి వెనుక 1,00,000 మంది సైన్యంతో దుర్యోధనుడిని రక్షణగా ఉంచి వారందరి మధ్య సైంధవుణ్ణి నిలిపాడు. శకట వ్యూహానికి ప్రథమ భాగంలో స్వయంగా ద్రోణాచార్యుడే నిలబడి ఆ వ్యూహాన్ని సంరక్షిస్తున్నాడు. అది చూసి రారాజు దుర్యోధనుడు ఎంతగానో సంతోషించాడు. అయితే దుర్మర్శనుడు అనే కౌరవపక్ష వీరుడు మాత్రం ఈ వ్యూహంలో నేను నిలబడమేమిటి, నేను ఒక్కడినే అర్జునుణ్ణి చంపుతాను అని తన సేనలతో వేరుగా నిలబడ్డాడు. ద్రోణుడు పన్నిన వ్యూహాన్ని చూసిన దృష్టద్యుమ్నుడు దానికి ప్రతిగా పాండవ సైన్యాన్ని ఖడ్గ సర్ప వ్యూహాకారంలో నిలిపాడు. రథంపై ఉన్న కపిధ్వజం రెపరెపలాడుతుండగా శ్రీకృష్ణార్జునుల రథం పాండవ సైన్యానికి ముందు వచ్చి నిలిచింది. ఆ విధంగా ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. శంఖ, భేరి, మృదంగ వాయిద్య ధ్వనులు మ్రోగుతుండగా అటు పాండవ సైన్యం, ఇటు కౌరవ సైన్యం ఒకదానితో ఒకటి తలపడ్డాయి. అయితే అందరికంటే ముందుగా దుర్మర్శనుడు విజృంభించాడు. తన పరాక్రమంతో పాండవ సేనలను నాశనం చేస్తూ అర్జునుడి కోసం వెతుకుతున్నాడు. అది చూసిన అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, అదిగో అక్కడ చూడు, దుర్మర్శనుడు రెచ్చిపోతున్నాడు. మన రథాన్ని అతని వైపు నడిపించు. ఈరోజు అతడినే మొదటి బలిగా యుద్ధభూమికి సమర్పిస్తాను అని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని దుర్మర్శనుడి మీదకు తీసుకెళ్లాడు. అది గమనించిన దుర్మర్శనుడి గజ సైన్యం అర్జునుడిని చుట్టుముట్టింది. అర్జునుడు ఒక్కడే కదా అని గజారోహకులు అతడిని తేలికగా తీసుకుని తమ బాణాలతో అతడిని ముంచెత్తారు. దాంతో అర్జునుడు కోపించి తన గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. అంతే, అసలేం జరిగిందో తెలియదు. అసలు ఎప్పుడు బాణం తీసి వేశాడో కూడా అక్కడ ఉన్న వాళ్ళెవరికీ అర్థం కాలేదు. కాని మరుక్షణంలోనే ఆ రణభూమి సైనికుల తలలతో, ఏనుగుల కళేబరాలతో నిండిపోయింది. అది చూసిన దుర్మర్శనుడు నిర్ఘాంతపోయాడు. కాని అతని వెనుక ఉన్న సైన్యం మాత్రం వెనక్కు తగ్గకుండా ధైర్యంగా అర్జునుడిని ఎదుర్కొంది. అప్పుడు అర్జునుడు తన బాణాలతో దుర్మర్శనుడి ఏనుగుల బలగాన్ని, అశ్విక బలగాన్ని, సైనికులను ముక్కలు ముక్కలుగా నరికాడు. ప్రత్యర్థుల ధనస్సులను, వారి రథాలను విరగ్గొట్టాడు. అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేక దుర్మర్శనుడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ తరువాత దుశ్శాసనుడి మీదకు రథాన్ని పోనిచ్చాడు శ్రీకృష్ణుడు. దుశ్శాసనుణ్ణి చూడగానే అర్జునుడు కోపంతో రగిలిపోయాడు. అతనిపైన, అతడి సైన్యంపైన ధారాపాతంగా బాణాలను వర్షంలా కురిపించాడు. ఆ బాణాల దెబ్బలకు ఏనుగులు అలాగే నిలబడిపోయాయి. కాని వాటి మీద ఉన్న యోధుల తలలు మాత్రం తాటిపండ్ల మాదిరి తెగిపడుతున్నాయి. సైనికుల కాళ్ళు, చేతులు నేలమీద దొర్లుతున్నాయి. అర్జునుడి ప్రళయ రూపాన్ని చూసి దుశ్శాసనుడు వణికిపోయాడు. అక్కడే ఉంటే తన చావు తప్పదని భావించి తన సైన్యంతో వెనక్కు పారిపోతున్నాడు. అది చూసిన అర్జునుడు అతన్ని తరుముతూ, ఆగు దుశ్శాసన, ఎక్కడికి పారిపోతున్నావు? నీవు ఇక్కడి నుండి పారిపోయినంత మాత్రాన మృత్యువు నుండి తప్పించుకోలేవు. ఆనాడు నిండు సభలో గర్వం తలకెక్కి కూసిన కోతలు అప్పుడే మర్చిపోయావా? నీ బాహువుల్లో ఆడవారి ఒంటిపై ఉన్న వస్త్రాలను లాగడానికి తప్పితే యుద్ధం
యుద్ధం చెయ్యడానికి శక్తి లేదా ఇలా పారిపోతున్నావ్? ఆగు అంటూ దుశ్శాసనుడి మీద 10 బాణాలను ప్రయోగించాడు అర్జునుడు. కాని దుశ్శాసనుడు అవేమీ పట్టించుకోకుండా బ్రతికితే చాలు అనుకొని వెనక్కి తిరిగి కూడా చూడకుండా ద్రోణాచార్యుడి వద్దకు పారిపోయాడు. అలా అర్జునుడు దుశ్శాసనుడిని వెంబడిస్తూ దారిలో అడ్డు వస్తున్న సైనికులను హతమారుస్తూ శకట వ్యూహం యొక్క ప్రథమ భాగానికి చేరుకున్నాడు. అక్కడ యమధర్మరాజు మాదిరి నిలబడి ఆ వ్యూహాన్ని సంరక్షిస్తున్న ద్రోణాచార్యుణ్ణి చూసి ఆయనకు నమస్కరించి, గురుదేవా, నాకు మా అన్న ధర్మరాజు, బావ శ్రీకృష్ణుడు ఎలాగో మీరు అలాగే నా శ్రేయోభిలాషులు. మీరు మీ పుత్రుడు అశ్వత్థామను ఎంత ఆదరంగా చూశారో నన్ను అంతే అభిమానించారు. నేను చేసిన ప్రతిజ్ఞ మేరకు ఈరోజు సైంధవుణ్ణి చంపి తీరాలి. నాకు మీతో యుద్ధం చెయ్యడం ఇష్టం లేదు. నాకు దారి వదలండి అని ప్రార్థించాడు. దానికి ద్రోణాచార్యుడు, అర్జునా, ప్రస్తుతం నేను నీ గురువుని కాదు, కౌరవ సర్వ సైన్యాధ్యక్షుణ్ణి. నేను ఉండగా నీవు సైంధవునికి ఎటువంటి హాని కలిగించలేవు. కాబట్టి నాతో యుద్ధం చెయ్యడానికి సందేహించకు అని చెప్పి తన ధనస్సును ఎక్కుపెట్టి అర్జునుడిపై బాణాలను కురిపించాడు ద్రోణాచార్యుడు. మొదట గురువుగారు యుద్ధాన్ని ప్రారంభించడంతో అర్జునుడు కూడా విజృంభించాడు. 9 బాణాలను ఆయన మీదకు సంధించాడు. అయితే ద్రోణుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి అతడు ధనస్సు యొక్క వింటి నారిని తెంచాడు. అర్జునుడి రథాన్ని తన శరవర్షంతో ముంచెత్తాడు. అప్పుడు వెంటనే అర్జునుడు తన వింటి నారిని మరలా బిగించుకొని ద్రోణాచార్యుడు వదిలిన బాణాలను ఎదుర్కొన్నాడు. ఆయనను విడిచిపెట్టి ఆయన వెనుక ఉన్న సైన్యాన్ని నాశనం చెయ్యసాగాడు. అయితే ద్రోణుడు అర్జునుడి బాణాలు కౌరవ సైన్యానికి తగలకుండా మధ్యలోనే వాటిని అడ్డుకుంటున్నాడు. ఆ ప్రకారం అర్జునుడు ఎంత ప్రయత్నించినా ద్రోణాచార్యుణ్ణి దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జునా, సమయం మించిపోతోంది. ఈరోజు సూర్యుడు అస్తమించే లోపల సైంధవుణ్ణి వధించడం అనివార్యం. ఈ విషమ పరిస్థితిలో ప్రతి క్షణం మనకు అవసరమే. ఆచార్యుడు ద్రోణునితో తరువాతైనా యుద్ధం చెయ్యవచ్చు. కాని అంతకంటే ముందు మనం ఈ శకట వ్యూహంలోకి ప్రవేశించాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, అలాగే కృష్ణ, రథాన్ని వ్యూహంలోనికి పోనివ్వండి అని అన్నాడు. ఆ ప్రకారం కృష్ణార్జునుల రథం ద్రోణుణ్ణి విడిచిపెట్టి శకట వ్యూహంలోనికి ప్రవేశించసాగింది. తనని తప్పుకొని పోతున్న అర్జునుడిని చూసి ద్రోణాచార్యుడు అంటూ నవ్వి, అదేమిటి అర్జున, నాతో యుద్ధం చెయ్యకుండా అలా తప్పుకొని పోతున్నావు? నీవు ఇంకా నన్ను జయించలేదు కదా, మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని అన్నాడు. దానికి అర్జునుడు, ఆచార్య, మీరు నాకు విద్య నేర్పిన గురువు, అంతేగాని శత్రువు కాదు. అయినా మిమ్మల్ని జయించడం ఆ దేవేంద్రునికే సాధ్యం కాదు. ఇక నేనెంత అని పలికి శకట వ్యూహంలోనికి చొరబడ్డాడు అర్జునుడు. అలా వెళ్లిన అర్జునుడు సైంధవుణ్ణి సమీపించకుండా కృతవర్మ, కాంభోజరాజు, శృతాయువు అడ్డుగా నిలచి అర్జునుడితో యుద్ధానికి దిగారు. అలా వెళ్లిన అర్జునుడికి కృతవర్మ అడ్డుగా నిలిచాడు. కృష్ణార్జునుల మీద 25 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి కృతవర్మ చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో వెంటనే కృతవర్మ వేరొక ధనస్సును అందుకొని అర్జునుడి గుండెలకు గురిపెట్టి 10 బాణాలను వదిలాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జునా, సమయం వృధా అవుతోంది. వెంటనే ఇతడిని వధించు. మనం త్వరగా సైంధవుణ్ణి చేరుకోవాలి అని అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు కృతవర్మ మీద ఏకధాటిగా బాణాలను వర్షంలా కురిపించాడు. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక కృతవర్మ రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఉరికించాడు. ఆ తరువాత కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన కృతవర్మకు అక్కడ కృష్ణార్జునుల రథం కనిపించలేదు. దాంతో ఇక చేసేదేమీ లేక మళ్లీ తన స్థానంలో నిలుచొని మరొకరెవ్వరూ వ్యూహంలోనికి చొరబడకుండా చూస్తున్నాడు. ఆ ప్రకారం కృతవర్మను జయించి ముందుకు వెళ్తున్న అర్జునుణ్ణి శృతాయుధుడు ఎదుర్కొన్నాడు. తన బాణాలతో అర్జునుడి రథం కనబడకుండా చేశాడు. కాని శ్రీకృష్ణుడు అత్యంత చాకచక్యంగా రథాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఆ బాణాలు ఏవీ అర్జునుడికి తగలకుండా తప్పించాడు. కాని అర్జునుడు శృతాయుధుడి మీద కోపించి అతడి చేతిలోని ధనస్సుని విరిచి తన బాణాలతో అతడి శరీరమంతా తూట్లు పడే విధంగా కొట్టాడు.
అయినా శృతాయుధుడు ఊరుకోలేదు. తన బాణాలతో అర్జునుడిని నొప్పించే ప్రయత్నం చేశాడు. ఇక అర్జునుడికి సహనం నశించింది. ఒకటి వెంట ఒకటి బాణాలను వదులుతూ శృతాయుధుడి రథకేతనాన్ని ఖండించాడు. సారథిని చంపాడు. రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. దాంతో అతడు విరిగిపోయిన రథం మీద నుంచి కిందకు దూకి మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలో ఒక భయంకరమైన గద ప్రత్యక్షమయింది. శృతాయుధుడు వరుణుడి కుమారుడు. ఆ గదను అతడికి వరుణదేవుడు ప్రసాదించాడు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గద ధరించినవాడు అజేయుడు. దానిని ఎవరి మీదకు ప్రయోగించినా అది ఎదుటి వాడిని చంపుతుంది. కాని దానిని యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద, అలాగే నిరాయుధుడి మీద ప్రయోగిస్తే అది వాడిని చంపడానికి బదులుగా తిరిగి వచ్చి దానిని విసిరిన వాడినే హతమారుస్తుంది. అయితే ఆవేశంలో శృతాయుధుడు ఈ విషయం మరచిపోయాడు. ఆ గదను శ్రీకృష్ణుని మీదకు విసిరాడు. కాని యుద్ధానికి ఏమాత్రం సిద్ధంగా లేకుండా నిరాయుధుడై రథాన్ని నడుపుతున్న కృష్ణుణ్ణి ఆ గద ఏమీ చెయ్యలేకపోయింది. తిరిగి వచ్చి ఆ గద విసిరిన శృతాయుధుడినే వధించింది. అది చూసి అతడి వెనక ఉన్న సైన్యం పారిపోయింది. కాని అక్కడే ఉండి అదంతా చూసిన కాంభోజరాజు అర్జునుడి మీదకు దూకాడు. అర్జునుడు, కాంభోజరాజు ఒకరిపై ఒకరు శరప్రయోగం చేసుకున్నారు. అర్జునుడు అతని సారథిని, గుర్రాలను చంపాడు. కేతనాన్ని ఖండించాడు. కొన్ని పదునైన బాణాలను అతని గుండెల్లోకి దింపాడు. ఆ దెబ్బలకు కాంభోజరాజు రథం మీద నుంచి కింద పడి మరణించాడు. కాంభోజరాజు చనిపోగానే సోరసేనుడు, శిబి, వసాతి మొదలగు రాజులు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. కాని అర్జునుడు తన బాణాలతో వారందరినీ యమలోకానికి సాగనంపాడు. ఆ తరువాత శృతాయువు, ఆయుతాయువు అనే ఇద్దరు వీరులు అర్జునునికి ఎదురుగా వచ్చి అతనిపై బాణాలను ప్రయోగించారు. అప్పుడు అర్జునుడు ఇంద్రాస్త్రం సంధించి వారిద్దరినీ సంహరించాడు. ఇది చూసిన దుర్యోధనుడి ఆదేశం మేరకు కళింగులు, దాక్షిణాత్యులు, ఆటవికులు కలిసి వారి గజ సైన్యాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. వారిని చూసి అర్జునుడు విజృంభించాడు. ఆ ఏనుగు సమూహాలను చీల్చి చెండాడాడు. తెగిపడిన తొండాలతో, కూలిన ఏనుగులతో, కిందపడి దొర్లుతున్న సైనికుల శరీరాలతో ఆ ప్రదేశం నిండిపోయింది. యవనులు, పారధులు, శకులు మొదలగు వారు అర్జునుడిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. కాని వారందరినీ కూడా తన బాణాలతో అంతమొందించాడు అర్జునుడు. అర్జునుడి పరాక్రమాన్ని చూసిన దుర్యోధనుడు వెంటనే ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి, ఆచార్య, మీరు సైంధవుణ్ణి రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు. కాని ఇప్పుడు మీరు అసలేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మిమ్మల్ని దాటి అర్జునుడి వ్యూహంలోనికి ఎలా ప్రవేశించాడు? లోనకు వచ్చి అందరినీ చంపుతున్నాడు. కాని మీరు మాత్రం అతడిని అడ్డగించే ప్రయత్నం చేయడం లేదు. మిమ్మల్ని నమ్ముకునే కదా సైంధవుడు ఈరోజు యుద్ధభూమిలోకి ప్రవేశించింది. లేదంటే తన మానాన తాను ఎక్కడో దాక్కుని ఉండేవాడు. మీ తీరు చూస్తుంటే అర్జునుడి చేత సైంధవుణ్ణి చంపించడానికే ఇక్కడ ఇరికించినట్టు ఉంది. మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు చాలా బాధ కలిగి ఇలా మాట్లాడుతున్నాను. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. దుర్యోధనుడి మాటలు విన్న ద్రోణుడు, సుయోధన, నీ మాటలకు, అశ్వత్థామ మాటలకు నేను కోపిస్తానా? నాకు మీరిద్దరూ ఒకటే కదా. అర్జునుడు వ్యూహంలోనికి ఎలా ప్రవేశించాడు అని అంటున్నావు. అంత తేలిగ్గా అడ్డుకోవడానికి అతడేమైనా సామాన్యమైన వాడా? మనోవేగంతో శ్రీకృష్ణుడు రథం నడుపుతుంటే దానిపై నిల్చొని అర్జునుడు అంతకు మించిన వేగంతో బాణాలను వదులుతుంటే వారిని ఆపడం ఎవరితరం? నేను ఇప్పుడు అర్జునుడిని ఎదుర్కొనడానికి వస్తే సైన్యం అల్లకల్లోలమవుతుంది, వ్యూహం చెదిరిపోతుంది. అందుకే నేను ఈ స్థానం నుంచి కదలడం లేదు. కాబట్టి అర్జునుడితో నీవు తలపడు, అతడు సైంధవుణ్ణి చేరకుండా అడ్డగించు అని చెప్పాడు. దానికి దుర్యోధనుడు, గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. కాని దేవతలు సైతం జయించలేని మిమ్మల్ని దాటి లోనికి వచ్చిన అర్జునుడిని నేను మాత్రం ఎలా జయించగలను అని అడిగాడు. దానికి ద్రోణుడు, సుయోధన, దానికి నీవు దిగులు పడాల్సిన పనిలేదు. అందుకోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నాకు కవచధారణ అనే విద్య తెలుసు. దీనిని నా గురువు అగ్నివేశ్యుడు నాకు ప్రసాదించాడు. దానిని ఇప్పుడు నీకోసం ఉపయోగిస్తాను అని చెప్పి ఒక బంగారు కవచాన్ని తీసుకుని కవచధారణ విద్యను దాని మీద ప్రయోగించి దానిని అత్యంత శక్తివంతమైన కవచంగా తయారు చేశాడు.
ఆ తరువాత దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, ఈ కవచం నీ శరీరం మీద ఉన్నంత వరకు అర్జునుడు వేసే బాణాలు ఏవి నీకు తగలవు. కాబట్టి దీనిని ధరించి అర్జునుడిని ఎదుర్కో, విజయుడివి కమ్ము అని ఆశీర్వదించాడు. దానికి దుర్యోధనుడు సంతోషించి ద్రోణుడు ఇచ్చిన ఆ కవచాన్ని తొడుక్కొని అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కౌరవ పాండవ సైన్యాలు రెండూ ఒకదానితో ఒకటి ఘోరంగా తలపడుతున్నాయి. అటు ద్రోణాచార్యుడు, ఇటు దృష్టద్యుమ్నుడు ఎప్పటికప్పుడు తమ మాటలతో చేతలతో తమ సేనలను ప్రోత్సహిస్తూ శత్రుసేనల మీదకు యుద్ధానికి పురిగొల్పుతున్నారు. భీముడు చిత్రసేనుడితో, ఉప పాండవులు బాహ్లికునితో, సాత్యకి దుశ్శాసనుడితో, నకుల సహదేవులు శకునితో, శిఖండి సోమదత్తునితో, ఘటోత్కచుడు అలంబసునితో యుద్ధం చేస్తున్నారు. శల్యుడు మాత్రం సైంధవుని పక్కనే ఉండి అతనిని రక్షిస్తున్నాడు. కాని అలా చూస్తూ ఉండబుద్ధి కాక పక్కనే ఉన్న ధర్మరాజుతో పోరాటానికి దిగాడు. కౌరవ పాండవ సైన్యాలు ఆ విధంగా ఘోరంగా పోరాడుతుంటే చనిపోయిన సైనికుల యొక్క మృతదేహాలు కుప్పలుగా పడుతున్నాయి. రక్తం కాలువలు కట్టి పారుతోంది. ద్రోణాచార్యుడు తాను పన్నిన శకట వ్యూహం చెదిరిపోకుండా కాపాడుతున్నాడు. అయితే ఇంతలో ఊహించని విధంగా దృష్టద్యుమ్నుడు తన రథాన్ని వేగంగా నడుపుతూ తీసుకువచ్చి ద్రోణుడి రథాన్ని ఢీకొట్టాడు. కత్తి డాలు తీసుకుని ఆచార్యుని రథం మీదకు ఉరికాడు. క్షణమాత్రంలో జరిగిన ఈ హఠాత్ పరిణామాన్ని ద్రోణుడు ఏమాత్రం ఊహించలేదు. కాని వెంటనే అప్రమత్తుడై తన నడుమున ఉన్న ఖడ్గాన్ని తీసి దృష్టద్యుమ్నుడి చేతిలోని కత్తిని విరగ్గొట్టాడు. డాలుని ముక్కలు చేశాడు. కోపంతో ఊగిపోతూ కాలు ఎత్తి దృష్టద్యుమ్నుడి గుండెలపై కొట్టాడు. ఆ దెబ్బకు అతడు రథం మీద నుంచి ఎగిరి నేలపై పడ్డాడు. ఆ తరువాత ద్రోణుడు వెంటనే తన ధనస్సుని ఎక్కుపెట్టి నేల మీద పడిన దృష్టద్యుమ్నుడిపై ఒక పదునైన బాణాన్ని ప్రయోగించాడు. అయితే ఆ బాణం సరిగ్గా అతడి గుండెల్ని చీలుస్తుంది అనగా అప్పుడే సాత్యకి అక్కడకు వచ్చి ద్రోణుడు వేసిన బాణాన్ని మధ్యలోనే నిర్వీర్యం చేసి దృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకున్నాడు. చేతికి చిక్కిన దృష్టద్యుమ్నుడిని మధ్యలో వచ్చి కాపాడినందుకు ద్రోణుడికి సాత్యకి మీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే తన రథాన్ని అతడి మీదకు దుమికించాడు. సాత్యకి కూడా తన రథాన్ని ద్రోణుడి మీదకు నడిపించాడు. ఇద్దరు వీరులు ఒకరితో ఒకరు తలపడ్డారు. ద్రోణుడు వేసే బాణాలకు సాత్యకి తెలివిగా సమాధానమిస్తూ అదను దొరకగానే ఆచార్యుని చేతిలోని ధనస్సును విరిచాడు. ద్రోణుడు మరో ధనస్సును తీసుకుని బాణం ప్రయోగించే లోపలే దానిని కూడా విరిచాడు సాత్యకి. అలా ద్రోణుడు ఎన్ని విల్లులు చేతబట్టినా వాటన్నిటినీ కూడా విరిచాడు. దాంతో ద్రోణుడిలో సహనం నశించింది. కళ్ళు మూసి తెరిచేలోగా మరొక ధనస్సుని పుచ్చుకొని అమితమైన వేగంతో సాత్యకి మీద బాణాలను వర్షంలా కురిపించాడు. వాటన్నిటినీ కూడా అతడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక ఇలా లాభం లేదు అనుకొని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ద్రోణుడు. అది ప్రళయ భీకర జ్వాలలతో నిండుకొని సాత్యకి మీదకు దూసుకుపోయింది. అప్పుడు అతడు వారుణాస్త్రాన్ని సంధించి దానిని నిర్వీర్యం చేశాడు. ఇంతలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు అక్కడకు వచ్చి సాత్యకి బాసటగా నిలచి యుద్ధం చేస్తున్నారు. దుశ్శాసనుడు మొదలగువారు ద్రోణాచార్యునికి తోడుగా నిలిచి వారిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు అర్జునుడు తన దారికి అడ్డొచ్చిన సైనికులను హతమారుస్తూ సైంధవుని కోసం వెతుకుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇంతలో విందాను విందులు తమ సైన్యాలతో వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడి మీద, శ్రీకృష్ణుని మీద శరవర్షం కురిపించసాగారు. అయితే అర్జునుడు వాటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. వారి ధనస్సులను, పతాకాలను విరగ్గొట్టాడు. రథ అశ్వాలను చంపాడు. సరైన సమయం చూసి ఒక బల్లెంతో విందుని తల తెగనరికాడు. అన్నగారి మరణం చూసి కోపంతో ఊగిపోయాడు అనువిందుడు. తన గద తీసుకుని రథం దిగాడు. అర్జునుడి రథాన్ని సమీపించి తన చేతిలోని గదను బలంగా శ్రీకృష్ణుని మీదకు విసిరాడు. అయితే అది శ్రీకృష్ణునికి తగలకుండా అర్జునుడు మధ్యలోనే దానిని నాశనం చేశాడు. ఆ తరువాత మరొక బాణంతో అనువిందుని శిరస్సును కూడా ఖండించాడు. విందాను విందులు మరణించగానే వారి సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. కాని వారందరినీ తన బాణ పరంపరతో తరిమికొట్టాడు అర్జునుడు. అలా మరికొంత దూరం వెళ్లిన అర్జునుడికి సైంధవుడు కనిపించాడు. కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, కర్ణుడు, కర్ణుని కుమారులు అతడి చుట్టూ రక్షణగా ఉన్నారు.
అది చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, అదిగో సైంధవుడు, అతడిని కౌరవ యోధులు రక్షిస్తున్నారు. కాని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా వాడిని మాత్రం కాపాడలేరు. వీరే కాదు, చివరికి ఆ దేవేంద్రుడే దండెత్తి వచ్చినా ఈ రోజు పొద్దుగూకే వేళకి సైంధవుణ్ణి చంపి తీరుతాను. కృష్ణ, మన రథాన్ని వాడి మీదకు నడిపించు అని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథాన్ని సైంధవుడు ఉన్న దిశకు పోనిచ్చాడు. అది చూసిన కౌరవ పక్ష సైనికులు తమలో తాము, ఈ రోజు అర్జునుడు ఎవ్వరినీ లెక్క చేయడం లేదు, తన దారికి అడ్డు వచ్చిన వీరులందరినీ చంపుతున్నాడు, ఇప్పుడు సైంధవుని మీదకు వెళుతున్నాడు, ఇక అతడిని ఎవరూ రక్షించలేరు, అతడిని కాపాడటం దేవుడెరుగు, మధ్యలో వెళితే మన ప్రాణాలు దక్కవు అని అనుకొని సైంధవుని రక్షణ వలయం నుంచి విడిపడి పారిపోసాగారు. అయితే అలా సైంధవుని వైపుగా దూసుకు వెళుతున్న శ్రీకృష్ణార్జునుల రథానికి ద్రోణుడు ఇచ్చిన కవచాన్ని తొడుగుకొని దుర్యోధనుడు మధ్యలో అడ్డుగా వచ్చి నిలిచాడు. అర్జునుడితో పోరాటానికి దిగాడు. అయితే సైంధవుణ్ణి విడిచి పారిపోతున్న కౌరవ సేనలు దుర్యోధనుడు అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్లడం చూసి ధైర్యం తెచ్చుకున్నాయి. మరలా తిరిగి వచ్చి దుర్యోధనుడి వెనుక చేరాయి. తన సైన్యాన్ని చూసుకుని మరింత రెచ్చిపోయాడు దుర్యోధనుడు. గర్వంతో అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, నీవు గొప్ప ధనుర్ధారివని, నీ దగ్గర ఎవ్వరి వద్దా లేని శక్తివంతమైన దివ్యాస్త్రాలు ఉన్నాయని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అయితే ఇప్పుడు నీ శక్తి యుక్తులు, శ్రీకృష్ణుడి నేర్పరితనం ఎంత గొప్పవో స్వయంగా చూసి తెలుసుకుందామని ఇలా వచ్చాను. అర్జునా, నీవు నిజంగా పాండురాజుకి పుట్టినవాడివైతే నీ బల పరాక్రమాలు, అస్త్ర కౌశల్యం నా ముందు ప్రదర్శించు, నన్ను ఓడించు అని పలికాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, ఒకసారి ఎదురుగా చూడు, ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నిటికీ మూల కారణం ఈ దుర్యోధనుడే. మాయాజోదంలో ధర్మరాజుని ఓడించి మిమ్మల్ని అడవులకు పంపాడు, ద్రౌపదిని అవమానించాడు. ఇటువంటి అవకాశం మళ్లీ రాదు. ఇప్పుడు మనకి దుర్యోధనునికి మధ్య జరిగే జోదంలో సైంధవుడు పందెంగా ఉన్నాడు. అతడిని చంపి ఈ క్రీడలో నీవు విజయం సాధించాలి. అంతకంటే ముందు ఈ దుర్యోధనుడి గర్వం అణచాలి. నీ పరాక్రమమేమిటో ఇతడికి రుచి చూపించు అని అన్నాడు. దానికి అర్జునుడు, కృష్ణ, ఈ పాపాత్ముడు మా పట్ల చేసిన అకృత్యాలను అప్పుడే ఎలా మర్చిపోతాను, దానికి ఇప్పుడే పగ తీర్చుకుంటాను, వీడి అంతు చూస్తాను అని చెప్పి తన ధనస్సుని ఎక్కుపెట్టి దుర్యోధనుడిపై బాణాలను ప్రయోగించాడు అర్జునుడు. కాని ఆశ్చర్యకరంగా అవి దుర్యోధనుడి శరీరానికి తగిలి అతడిని ఏమాత్రం గాయపరచకుండా కింద పడిపోయాయి. అర్జునుడు మరలా 21 బాణాలను ప్రయోగించాడు. కాని అవి కూడా వ్యర్థమయ్యాయి. అది చూసి శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జునా, ఏమిటి వింత? నీ బాహువుల్లో బలం తగ్గిందా, లేక దుర్యోధనుడు ఏమైనా మాయను ప్రదర్శిస్తున్నాడా? నీవు వదిలే ఒక్కొక్క బాణం పిడుగుపాటు మాదిరి శత్రువులను హతమారుస్తాయి. కాని ఇప్పుడు నీవు ప్రయోగించిన బాణాలు అన్నీ దుర్యోధనుడి ముందు నిర్వీర్యమయ్యాయి. దీనికి కారణమేమిటి అని అడిగాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నా చేతుల్లో బలం తగ్గలేదు, అలాగే నా బాణాలలో వాడి వేడి కూడా ఏమాత్రం తరగలేదు. ఇదంతా కవచధారణ విద్య మహిమ. ఇది ఒక్క ద్రోణాచార్యుడికి మాత్రమే తెలుసు. దానిని ఆయన నాకు నేర్పించారు. ఈ విద్య తెలిసిన వారు శత్రువుల ఆయుధాలు తమకు తగలకుండా రక్షించుకోగలరు. అయితే దుర్యోధనుడికి దీని గురించి ఏమాత్రం తెలియదని అర్థమవుతోంది. నేను వేసిన బాణాలు నిర్వీర్యం కావడానికి అతడు తొడుగుకున్న కవచమే కారణం. సాధారణ బాణాలు ఆ కవచాన్ని ఛేదించలేవు. అయితే దీని గురించి దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే నా వద్ద దేవేంద్రుడు ఇచ్చిన ఒక మహా అస్త్రం ఉంది. అది నిఖిల కవచ భేద్యము. అంటే ఈ లోకంలోని ఎలాంటి కవచాన్నైనా అది చీలుస్తుంది. దానికి తిరుగులేదు. కాబట్టి ఇప్పుడే ఆ అస్త్రాన్ని ప్రయోగించి దుర్యోధనుడు తొడుగుకున్న ఆ కవచాన్ని చీలుస్తాను అని పలికి తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి మనసులో ఒక మంత్రం స్మరించాడు. వెంటనే దేవేంద్రుడు ఇచ్చిన మహా అస్త్రం ప్రత్యక్షమయ్యింది. అయితే అది చూసిన అశ్వత్థామ జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు. అర్జునుడు ఆ అస్త్రాన్ని సంధించకముందే తన బాణాలతో ఆ మహా అస్త్రాన్ని నాశనం చేశాడు. దాంతో నిరుత్సాహపడిన అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ,
అశ్వత్థామ నా మహా అస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. దానిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. మరలా ప్రయోగిస్తే అది నన్నే నాశనం చేస్తుంది. కాని మరేం పర్వాలేదు, నా దగ్గర మరెన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి. వాటితోనే ఆ దుర్యోధనుడి అంతు తేలుస్తాను అని అంటూ ఉండగానే కృష్ణార్జునులను ఇద్దరినీ 20 బాణాలతో కొట్టాడు దుర్యోధనుడు. దాంతో అర్జునుడికి కోపం ముంచుకొచ్చింది. ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను ఒక్కొక్కటిగా దుర్యోధనుడి మీద ప్రయోగించాడు అర్జునుడు. అయితే ఆ అస్త్రాలు ఏవి దుర్యోధనుడు ధరించిన కవచాన్ని ఛేదించలేకపోయాయి. కాని అతనికి కొంత నొప్పిని మాత్రం కలిగించాయి. దాంతో దుర్యోధనుడు గురువుగారు నాతో ఈ కవచాన్ని ధరిస్తే నాకు ఎటువంటి బాణాలు తగలవని చెప్పారు. కాని అర్జునుడి బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఈ కవచం ఏమీ బాగోలేదు అని అనుకొని దాన్ని విడిచి మరొక కవచాన్ని ధరించాడు. అది చూసిన అర్జునుడి పెదవులపైన చిన్న చిరునవ్వు వెలసింది. ఇక కాచుకో అన్నట్టుగా తన బాణాలతో దుర్యోధనుడి రథాన్ని ముంచెత్తాడు. ముందుగా అతడి సారథిని గుర్రాలను చంపాడు. ఆ తరువాత దుర్యోధనుడి శరీరం అంతా రక్తం కారేటట్టు కొట్టాడు. అది చూసి దుర్యోధనుడి సైన్యాధిపతులు ముందుకు దూకి అర్జునుణ్ణి చుట్టుముట్టారు. వారిని చూసి అర్జునుడు మరింత రెచ్చిపోయాడు. ఆకాశం మెరుపుల్ని సంధించినట్టుగా బాణాలను వదలసాగాడు. అతడు వేసే బాణాల ధాటికి ఏనుగుల కుంభస్థలాలు పగులుతున్నాయి. సైనికుల తలలు బంతుల్లా ఎగురుతున్నాయి. రణరంగమంతా భయంకరంగా తయారయ్యింది. కౌరవ సైన్యాలు భయంతో పారిపోసాగాయి. ఇంతలో సైంధవుణ్ణి రక్షిస్తున్న సేనలు అర్జునుణ్ణి చూసి సింహనాదాలు చేశాయి. వారి ఉత్సాహాన్ని అర్జునుడు గమనించాడు. వెంటనే రథాన్ని అటువైపుగా పోనిమ్మన్నాడు శ్రీకృష్ణుడితో. అది వినిన శ్రీకృష్ణుడు రథాన్ని సైంధవుని మీదకు ఉరికించాడు. తమ వైపుగా వస్తున్న శ్రీకృష్ణార్జునుల రథాన్ని చూసి సైంధవుణ్ణి రక్షిస్తున్న వృషసేనుడు, శలుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవసుడు మొదలగు వీరులు అప్రమత్తమై అర్జునుడు సైంధవుణ్ణి చేరకుండా అడ్డుగా నిలబడి అతనితో యుద్ధానికి దిగారు. వారిని చూసిన అర్జునుడు ప్రళయకాల రుద్రునిలా మారిపోయాడు. తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వని శత్రువులకు మరణ మృదంగంలా వినిపించింది. అయితే ముందుగా అశ్వత్థామ విజృంభించాడు. అర్జునుడి మీద 73 బాణాలను, శ్రీకృష్ణునిపై 3 బాణాలను ప్రయోగించాడు. అయితే అవేమీ తమను తాకకుండా అర్జునుడు మధ్యలోనే వాటిని నిర్వీర్యం చేశాడు. తిరిగి అశ్వత్థామను 106 బాణాలతో కొట్టాడు. అతడి పక్కనే ఉన్న కర్ణుని మీదకు 10 బాణాలను, వృషసేనుడి మీద 3 బాణాలను ప్రయోగించాడు. ఒకే ఒక్క బాణంతో శల్యుని విల్లును విరిచాడు. దాంతో శల్యుడు మరొక విల్లును అందుకున్నాడు. అర్జునుని మీదకు 9 బాణాలను వదిలాడు శల్యుడు. అతడితో జతకలిపి కర్ణుడు 32, వృషసేనుడు 5, భూరిశ్రవుడు 3, కృపాచార్యుడు 10, అశ్వత్థామ 60 బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించారు. అంతేకాకుండా అనేక దివ్యాస్త్రాలను కూడా కృష్ణార్జునుల మీద సంధించారు. అయితే సైంధవుడు కూడా వారి చాటున నిలబడి తన వంతుగా 73 బాణాలను అర్జునుడిపై వదిలాడు. అలా తన మీదకు వెల్లువలా దూసుకు వస్తున్న బాణ పరంపరలను చూసి కూడా అర్జునుడు ఏమాత్రం చలించలేదు. పైగా అంటూ అతనికి నవ్వు వచ్చింది. వారు వేసిన ఆ బాణాలన్నిటినీ ఒకే ఒక అస్త్రంతో నిర్వీర్యం చేశాడు. తిరిగి కర్ణుడిని 12 బాణాలతో, అతడి కుమారుణ్ణి 3 బాణాలతో కొట్టాడు. ఒక బాణంతో శల్యుడి కవచాన్ని చీల్చి మరో 10 బాణాలను అతని శరీరమంతా గుచ్చాడు. భూరిశ్రవసుని 3, అశ్వత్థామను 8, కృపాచార్యుణ్ణి 22 బాణాలతో కొట్టి నొప్పించాడు. సైంధవుడు కనబడినప్పుడల్లా అతని మీద బాణప్రయోగం చేస్తున్నాడు. కాని సైంధవుడు మాత్రం అర్జునుడి కంట పడకుండా కౌరవ వీరుల వెనుక దాక్కుని నక్కి యుద్ధం చేస్తున్నాడు. చెదిరిపోయిన కౌరవ సైన్యంలోని సైనికులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒకచోట గుమిగూడి అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారందరినీ తన బాణాలకు ఎరగా వేశాడు. ఇక్కడ ఇలా ఉంటే మరోవైపు ధర్మరాజు, ద్రోణాచార్యుడు పోరాడుతున్న యుద్ధభూమి పరిస్థితి కూడా భయానకంగా మారింది. బృహత్క్షత్రుడు క్షేమదుర్తితో, దృష్టకేతుడు వీరధన్వుడితో, నకుల సహదేవులు దుర్ముఖునితో, సాత్యకి వ్యాఘ్రదత్తునితో యుద్ధం చేస్తున్నారు. శల్యుడు మాత్రం అటు శకట వ్యూహం దగ్గర నుంచి ఇటు పద్మవ్యూహం దాకా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మధ్యలో ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ఆలంబసుడు భీమసేనునితో, ద్రోణుడు ధర్మరాజుతో పోరాడుతున్నారు.
ధర్మరాజు ద్రోణుడి మీదకు 90 బాణాలను ప్రయోగించాడు. కాని ద్రోణాచార్యుడు వాటి నుండి తప్పించుకొని ఒక పటిష్టమైన బాణంతో ధర్మరాజు కవచాన్ని పగలగొట్టాడు. మరో 100 బాణాలను అతని మీదకు ప్రయోగించాడు. అయితే ఆ బాణాలు అన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశాడు ధర్మరాజు. అది చూసి ద్రోణుడు కోపించాడు. ఈ రోజు ఎలాగైనా ధర్మరాజుని పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆయన వేసిన బాణాలన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేసి ద్రోణునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు ఆ శక్తిని ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు సంధించిన ఆ బ్రహ్మాస్త్రం ధర్మరాజు ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని నాశనం చేసి ధర్మరాజు మీదకు దూసుకుపోయింది. అప్పుడు ధర్మజుడు మరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేశాడు. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత అర్జునుడు, అశ్వత్థామ ఒకరి మీదకు ఒకరు ప్రయోగించుకునేది బ్రహ్మశిరాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం పాండవులకు, భీష్ముడికి, కర్ణుడికి ఇంకా ఇరుపక్షాలలోని అనేక మంది వీరులకు తెలుసు. కాని బ్రహ్మశిరాస్త్ర ప్రయోగం కేవలం ద్రోణాచార్యుడికి, అర్జునుడికి, అశ్వత్థామకు మాత్రమే తెలుసు. ఇక విషయంలోకి వెళితే, ఆ తరువాత ధర్మరాజు ద్రోణుడి శరీరాన్ని 5 బాణాలతో కొట్టాడు. మరొక బాణంతో ఆయన చేతిలోని విల్లును విరగ్గొట్టాడు. దాంతో కోపించిన ద్రోణాచార్యుడు తన గద ఆయుధాన్ని ధర్మరాజు మీదకు విసిరాడు. ధర్మజుడు కూడా తన గదను ప్రయోగించాడు. 2 గదలు ఒకదానితో ఒకటి ఢీకొని మొక్కలయ్యాయి. ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకున్నాడు ద్రోణాచార్యుడు. వెంటనే మరొక విల్లు అందుకొని అత్యంత వేగంగా బాణాలను సంధిస్తూ కనులు మూసి తెరిచేలోగా ధర్మరాజు సారథిని, రథ అశ్వాలను చంపాడు. అతడి రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. దాంతో నిస్సహాయుడైన ధర్మరాజు రథం దిగి ద్రోణుడి ముందు చేతులెత్తి నిలబడ్డాడు. కాని ద్రోణాచార్యుడికి అతడిని చంపడానికి మనసు రాలేదు. ధర్మరాజు ధర్మం తప్పనివాడు, పెద్దల యందు గౌరవం కలవాడు. పైగా అతడికి తానే అనగా ద్రోణాచార్యుడే గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించినవాడు. అవన్నీ గుర్తుకు రావడంతో అతడిని చంపలేక ఆ కోపాన్ని పాండవ సేనలపై చూపిస్తూ వారిని కత్తికో కండగా నరకసాగాడు. అదే అదును అనుకున్న ధర్మరాజు వెంటనే అక్కడి నుండి పారిపోయి పక్కనే ఉన్న తన తమ్ముడు సహదేవుని రథం ఎక్కాడు. సహదేవుడు ధర్మరాజుతో సహా తన రథాన్ని అక్కడి నుండి దూరంగా తీసుకుపోయాడు. క్షేమధూర్తి అనే వీరుడు బృహత్ క్షత్రునితో పోరాడుతూ అతడి చేతిలోని విల్లును ముక్కలు చేశాడు. వెంటనే బృహత్ క్షత్రుడు వేరొక ధనస్సుని పుచ్చుకొని క్షేమధూర్తి యొక్క రథ అశ్వాలను, సారథిని చంపాడు. కేతనాన్ని ఖండించాడు. చివరిగా మరో బాణంతో అతడి తలను తెగనరికాడు. అయితే ధర్మరాజును తీసుకుని వెళ్లిపోయిన సహదేవుడు మరలా యుద్ధభూమికి వచ్చాడు. దుర్యోధనుడి తమ్ముడు దుర్ముఖునితో తలపడి కొన్ని పటిష్టమైన బాణాలతో అతడి రథాన్ని నాశనం చేశాడు. మరో 5 బాణాలను అతని శరీరంలోకి దింపాడు. సహదేవుని బాణాల ధాటికి ఎదురు నిలవలేక దుర్ముఖుడు పక్కనే ఉన్న త్రిగర్త రాజకుమారుడు నిరమిత్రుడి రథం మీదకు దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని సహదేవుడు వారిని వదిలిపెట్టలేదు. వారి వెంటపడి మరీ నిరమిత్రుడిని హతమార్చాడు. అది చూసి దుర్ముఖుడు భయంతో అక్కడి నుండి పారిపోయాడు. శల్యుడు ద్రౌపదీ పుత్రులైన ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. వారందరినీ 5 బాణాలతో కొట్టి నొప్పించాడు. దాంతో పాండవులు కోపించి ఒక్కసారిగా శల్యుణ్ణి చుట్టుముట్టారు. ముందుగా అర్జునుని కుమారుడు శల్యుని రథ అశ్వాలను చంపాడు. భీముని కుమారుడు అతని ధనస్సుని, ధర్మరాజు కుమారుడు రథంపై ఉన్న కేతనాన్ని విరిచారు. నకులుని కుమారుడు రథసారథిని హతమార్చాడు. ఆ ప్రకారం ఉపపాండవులు శల్యుణ్ణి ముప్పు తిప్పలు పెట్టసాగారు. మరోవైపు భీమసేనుడు, ఆలంబసుడు ఒకరితో ఒకరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఆలంబసుడి బాణాల ధాటికి భీముడు ఒక్క క్షణం మూర్ఛపోయాడు. కాని అంతలోనే తేరుకొని తిరిగి అతడిని తన బాణవర్షంతో ముంచెత్తాడు. కాని మాయా విద్యలలో ఆరితేరిన ఆలంబసుడు తన శరీరాన్ని కొండంత పెద్దగా చేశాడు. భీముడు వేసిన బాణాలు అన్నీ అతడికి తగిలి ఈనుపు పుల్లల మాదిరి విరిగిపడ్డాయి. అప్పుడు ఆలంబసుడు అంటూ పెద్దగా నవ్వుతూ భీముడి వైపు చూసి, ఓ భీమసేన, నా తండ్రి బకాసురుణ్ణి చంపినప్పుడు నేను అక్కడ లేను, అందుకే బ్రతికిపోయావు
ఇప్పుడురా నీ ప్రతాపం చూపించు, ఒక్క దెబ్బతో నిన్ను మట్టి కరిపిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న భీమసేనుడు కోపంతో ఊగిపోయాడు. ఆలంబసుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతడిని తరిమికొట్టాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు శకట వ్యూహం వద్ద నిలబడి ఎవరూ లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాడు. అప్పుడు ఘటోత్కచుడు ద్రోణుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే భీముడి చేతిలో దెబ్బతిని పారిపోయి అక్కడికి వచ్చిన ఆలంబసుడు అది చూశాడు. ఘటోత్కచునితో యుద్ధానికి దిగాడు. ఒక పెద్ద పదునైన ములుకులు కలిగిన చక్రాయుధాన్ని అతని మీదకు విసిరాడు. అప్పుడు ఘటోత్కచుడు తన గదతో దానిని నుగ్గు చేశాడు. తన చక్రాయుధం నిరుపయోగం కావడంతో ఘటోత్కచుని మీద తన రాక్షస మాయలను ప్రయోగించాడు ఆలంబసుడు. కాని ఘటోత్కచుడు తన అర్ధచంద్రాకార బాణాలతో వాటన్నిటినీ పటాపంచలు చేశాడు. ఇద్దరి మధ్య మాయాయుద్ధం ఘోరంగా సాగింది. ఇటు ఘటోత్కచుడు అటు ఆలంబసుడు ఇద్దరూ రాక్షస జాతికి చెందినవారే. అందులోనూ మాయాయుద్ధంలో ప్రావీణ్యులు. దాంతో ఒకరికి ఒకరు తీసిపోకుండా నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ఉపపాండవులు ఘటోత్కచునికి సాయంగా వచ్చి అతడిపై బాణప్రయోగం చేశారు. కాని వారిని చూసి ఆలంబసుడు ఏమాత్రం బెదరక భీముడిని 25, ధర్మరాజుని 3, ఉపపాండవులను సహదేవుడిని మరో 30 బాణాలతో కొట్టి గట్టిగా సింహనాదం చేశాడు. అది చూసి ఘటోత్కచుడు కూడా విజృంభించాడు. ఎవ్వరూ ఊహించని వేగంతో బాణాలను వదులుతూ క్షణాలలో ఆలంబసుడి రథ అశ్వాలను సారథిని చంపాడు. అతడి రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. రథం విరిగిపోవడంతో ఆలంబసుడు దానిమీది నుంచి కిందకు దూకాడు. తన మాయాజాలంతో ధనస్సు లేకుండానే పాండవుల మీద శరవర్షం కురిపించాడు. అవి మాయాశరాలు, సాధారణ బాణాల కంటే శక్తివంతమైనవి. అది చూసిన ఘటోత్కచుడు కూడా మాయాశరాలను కురిపించి ఆలంబసుడు ప్రయోగించిన బాణాలు ఏవి పాండవులకు తగలకుండా అడ్డుకున్నాడు. ఆ తరువాత ఆలంబసుడు తన ఖడ్గం తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అతడికి ధీటుగా ఘటోత్కచుడు కూడా ఆకాశంలోకి ఎగిరాడు. ఇద్దరు రాక్షసులు మేఘాల మీద నిలబడి ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ తమ చేతిలోని కత్తులను చిత్ర విచిత్ర రీతులలో తిప్పుతూ యుద్ధం చెయ్యసాగారు. వారి మాయాయుద్ధాన్ని ఇరుపక్షాలలోని సైనికులు యుద్ధం ఆపి మరీ ఆసక్తిగా చూడసాగారు. ఘటోత్కచుడు ఆలంబసుడు ఒకరి మీదకు ఒకరు కత్తులు దూసుకుంటుంటే ఆ రాపిడికి నిప్పులు చెలరేగుతున్నాయి. అలా చాలాసేపు తీవ్రంగా యుద్ధం చేశారు. అయినా వాళ్ళ ఒంట్లో శక్తి తగ్గలేదు. కాని వాళ్ళ చేతుల్లోని కత్తులు మాత్రం విరిగిపోయాయి. దాంతో మళ్లీ తిరిగి భూమి మీదకు వచ్చారు. ఈసారి మల్ల యుద్ధం ప్రారంభించారు. 2 కొదమసింహాల మాదిరి ఒకరి మీదకు ఒకరు దూకారు. చిత్ర విచిత్రమైన కుస్తీ పట్లు పడుతూ ఎవరికి వారే పైచెయ్యి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. వారి భీకర పోరాటానికి భూమి దద్దరిల్లిపోతోంది. నేల మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి పడుతోంది. ఒకళ్ళని ఒకళ్ళు గుద్దుతూ గోళ్లతో రక్కుకుంటూ మోచేతులతో పొడుస్తూ ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారలుగా కారుతున్నా కూడా పట్టించుకోకుండా భయంకరంగా పోరాడుతున్నారు. అయితే కొంతసేపటికి ఆలంబసుడు అలసిపోయాడు. అది గమనించిన ఘటోత్కచుడు ఒక్కసారిగా విజృంభించి అతడిని కిందకు తోసి అతడి మీదకు దూకి వాడి మెడను విరగ్గొట్టి హతమార్చాడు. ఆ విధంగా ఆలంబసుడు ఘటోత్కచుని చేతిలో మరణించాడు. అది చూసి పాండవులు అందరూ సంతోషించారు. ధర్మరాజు ఘటోత్కచుణ్ణి కౌగిలించుకుని అభినందించాడు. మరోవైపు సాత్యకి కౌరవసేనల మీద పడి నిర్దాక్షిణ్యంగా వారిని చంపుతున్నాడు. అతడి దారికి అడ్డు వచ్చిన వాడెవ్వడూ ప్రాణాలతో మిగలడం లేదు. అది చూసిన ద్రోణాచార్యుడు తన రథాన్ని సాత్యకి మీదకు ఉరికించాడు. సాత్యకి ద్రోణుడి మీద 25 బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ బాణాలన్నిటినీ చెదరగొట్టాడు. మరో 3 వాడైన బాణాలను అతడి మీదకు వదిలాడు. వెంటనే సాత్యకి 2 పదునైన బాణాలతో ద్రోణుడు ప్రయోగించిన 3 బాణాలలో 2 నాశనం చేశాడు. కాని మిగిలి ఉన్న 3వ బాణం అతడి మీదకు దూసుకురాసాగింది. సరిగ్గా ఆ బాణం తన కంఠంలో దిగుతుంది అనగా సాత్యకి అప్రమత్తుడై అరచేత్తో దానిని అదిమిపట్టి 2గా విరగ్గొట్టాడు.
కాని అంతలోనే ద్రోణాచార్యుడు తన ధనస్సు నుంచి 50, 100, 200 బాణాలను వెంటనే ప్రయోగించి సాత్యకి రథాన్ని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. కాని వాటిని చూసి సాత్యకి ఏమాత్రం భయపడలేదు. మనసులో ఒక మంత్రం స్మరించి ధనస్సు నుంచి ఒక అస్త్రాన్ని సంధించాడు. వెంటనే అతని రథం చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది. ద్రోణుడు వేసిన బాణాలు అన్నీ దానికి ఢీకొని నిర్వీర్యమయ్యాయి. సాత్యకి ఒంటరిగా ద్రోణాచార్యుడితో పోరాడటం చూసిన ధర్మరాజు తన పక్షంలోని వీరులను ఉద్దేశించి, యోధులారా, సాత్యకి ప్రమాదంలో ఉన్నాడు, అతడిని రక్షించండి అంటూ అరిచాడు. ఆ మాటలు విని భీముడు మొదలగు పాండవ వీరులు వెంటనే సాత్యకికి సాయంగా వెళ్లి ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొన్నారు. వారిని చూసి ద్రోణుడు అంటూ చిరునవ్వు నవ్వాడు. మెరికల్లాంటి బాణాలను వారి మీదకు సంధించాడు. ఆ బాణాల దెబ్బలకు పాంచాల సైనికులు 25 మంది, కేకేయ రాజ సైనికులు 100 మంది మరణించారు. పాండవ సైన్యం ద్రోణుణ్ణి దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయింది. ఇంతలో శ్రీకృష్ణుని శంఖం పాంచజన్య ఘోష ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. అది విని ధర్మరాజు ఆందోళన చెందాడు. వెంటనే పక్కనే ఉన్న సాత్యకితో, సాత్యకి, విన్నావా? శ్రీకృష్ణుని పాంచజన్య ఘోష వినిపించింది. కాని అర్జునుడి దేవదత్త ధ్వని మాత్రం వినబడలేదు. నాకెందుకో భయంగా ఉంది. అశ్వత్థామ, కర్ణ, కృప, శల్య, భూరిశ్రవస మొదలగు వీరులు సైంధవుణ్ణి రక్షిస్తున్నారు. అర్జునుడు ఒక్కడే వారితో పోరాడుతున్నాడు. అతడికి సాయం అవసరం. కాబట్టి నీవు వెంటనే అర్జునుడి దగ్గరకు వెళ్ళు. సైంధవుణ్ణి చంపే మహత్కార్యాన్ని అర్జునుడి చేత సఫలం గావించు అని అన్నాడు. ఆ మాటలు విన్న సాత్యకి, ధర్మరాజా, మీ ఆలోచన బాగుంది. కాని అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి పోతూ తమరి రక్షణ బాధ్యతను నాకప్పగించాడు. ద్రోణాచార్యుడు చేసిన ప్రతిజ్ఞ గురించి తమరికి తెలుసు కదా. ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. మీరు గనుక ఆయనకు పట్టుబడితే అర్జునుడు సైంధవుణ్ణి చంపినా కూడా అది వృధా ప్రయాసే అవుతుంది. శ్రీకృష్ణుడు తోడుగా ఉండగా అర్జునుడికి ఏమీ కాదు. కాబట్టి మీరేమీ దిగులు పడకండి. నన్ను ఇక్కడే తమరికి రక్షణగా ఉండనివ్వండి అని పలికాడు. దానికి ధర్మరాజు, సాత్యకి, నీవు చెప్పినది యథార్థమే. కాని ఈ సమయంలో నీవు అర్జునుడికి రక్షణగా వెళ్లడమే నాకు మంచిదనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల అర్జునుడు సైంధవుణ్ణి చంపకపోతే అగ్నిప్రవేశం చేయాల్సి వస్తుంది. అర్జునుడే లేనప్పుడు మనం ఈ యుద్ధం గెలిచి మాత్రం ఏం ప్రయోజనం? అయినా ఇక్కడ నాకు రక్షణగా భీముడు, విరాటుడు, ద్రుపదుడు, శిఖండి ఇంకా అనేక మంది యోధానుయోధులు ఉన్నారు కదా. అన్నిటికీ మించి ద్రోణుణ్ణి చంపడానికే పుట్టినవాడు దుష్టద్యుమ్నుడు. అతడు నాకు రక్షణగా ఉండగా ఇక ద్రోణుణ్ణి చూసి భయపడడమెందుకు అని అన్నాడు. దాంతో సాత్యకి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. భీముణ్ణి ధర్మరాజుకి రక్షణగా ఉండమని చెప్పి తన రథం మీద అర్జునుడిని వెతుకుతూ బయలుదేరాడు సాత్యకి. దారిలో అడ్డు వచ్చిన సైనికులను చంపుకుంటూ పోతున్నాడు. ఇది చూసిన ద్రోణాచార్యుడు సాత్యకికి అడ్డు తగిలాడు. 7 అతి క్రూరమైన బాణాలను అతడి మీదకు ప్రయోగించాడు. అంతేకాకుండా అతడి రథసారథిని, గుర్రాలను గాయపరిచాడు. దాంతో సాత్యకి కోపించి ఆయనపై శరవర్షం కురిపించాడు. కాని ద్రోణుడు ఆ బాణాలను ఏమాత్రం లెక్క చెయ్యకుండా వాటన్నిటినీ మధ్యలోనే తుంచి తిరిగి సాత్యకిని తన బాణాలతో ముంచెత్తాడు. ఆ తరువాత అతని వైపు చూస్తూ, సాత్యకి, నా పరాక్రమానికి తట్టుకోలేక నీ గురువు అర్జునుడే నాతో యుద్ధం చెయ్యకుండా పారిపోయాడు. అలాంటిది నీవు నన్ను అడ్డుకోగలవనే అనుకుంటున్నావా అని అన్నాడు ద్రోణుడు. దానికి సాత్యకి ఆయనకు నమస్కరించి, ఆచార్య, నేను తమరిని ఎదిరించేటంతటి వాడిని కాను. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునునికి సాయంగా వెళుతున్నాను. దయ ఉంచి నాకు దారి వదలండి. నా వంటి చిన్నవారిని దయతో చూడటం తమ వంటి పెద్దల ధర్మం కదా అని వినయంగా ప్రార్థించాడు. కాని ద్రోణుడు సాత్యకికి దారి విడువలేదు. అప్పుడు సాత్యకి ద్రోణుణ్ణి వదలి తనకు అడ్డుగా నిలిచి ఉన్న బాహ్లిక, అంగ, దాక్షిణాత్య సేనల మధ్యగా దూరి ఆవలికి చేరుకున్నాడు. ఇంతలో కృతవర్మ సాత్యకికి ఎదురు నిలిచి అతడిని 7 బాణాలతో కొట్టాడు. 4 బాణాలతో అతడి రథానికి కట్టి ఉన్న గుర్రాలను గాయపరిచాడు. సాత్యకిని కృతవర్మ అడ్డుకొనడం చూసి ద్రోణాచార్యుడు తన రథాన్ని ధర్మరాజు వైపుకు మరలించాడు. తన మీదకు కృతవర్మ వదిలిన బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి
తిరిగి అతన్ని 16 శరాలతో కొట్టాడు. అతడి విల్లు విరిచాడు. సారథిని చంపాడు. దాంతో కృతవర్మ తన రథం తానే తోలుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. కాని అలా పోరాడటం కష్టంగా ఉండడంతో సాత్యకిని వదలి తన రథాన్ని భీముడి వైపుకు నడిపించాడు. కృతవర్మ అడ్డు తొలగడంతో సాత్యకి కాంభోజ సేనల్లోకి ప్రవేశించాడు. వారిని ఇష్టం వచ్చినట్లు చంపసాగాడు. ఇంతలో ద్రోణుడు కృతవర్మకు మరొక సారథిని ఏర్పాటు చేశాడు. దాంతో అతడు మళ్లీ విజృంభించి ధర్మరాజుని అతడికి సాయంగా ఉన్న వీరులను ఎదుర్కొన్నాడు. అది చూసిన భీమసేనుడు అన్న ధర్మరాజుకి సాయంగా వచ్చి నిలిచాడు. ఆ విధంగా పాండవ వీరులందరూ ఏకమై కృతవర్మ మీదకు దూకారు. దృష్టద్యుమ్నుడు 3 బాణాలను, ధర్మరాజు ద్రుపదుడు 5, ఘటోత్కచుడు 7, విరాటరాజు 15, సహదేవుడు 25, శిఖండి 20, ఉపపాండవులు 75, నకులుడు 100 బాణాలను ఒక్కసారిగా కృతవర్మ మీదకు ప్రయోగించారు. ఆ విధంగా 4 వైపుల నుంచి తనను చుట్టుముట్టి కొడుతున్న పాండవ వీరులను చూసి కృతవర్మ ఏమాత్రం భయపడలేదు. వాళ్లు వేసిన బాణాలు అన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేసి తిరిగి భీముణ్ణి 7 బాణాలతో నొప్పించాడు. అతని చేతిలోని విల్లును రథంపై ఉన్న జెండాను విరగ్గొట్టాడు. మరో 60 బాణాలను భీముని గుండెలకు గురిపెట్టి వదిలాడు. ఆ బాణాల దెబ్బలకు భీముడు మూర్ఛపోయాడు. అది చూసిన పాండవ సేనలు అన్నీ ఒక్కసారిగా కృతవర్మపైకి ఎగబడ్డాయి. ఇంతలో భీముడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తనను గాయపరిచిన కృతవర్మ మీద కోపంతో ఊగిపోయాడు. ఒక బల్లెం తీసుకుని మంత్రోచ్చారణ ద్వారా దానిని శక్తి ఆయుధంగా మార్చి అతని మీదకు విసిరాడు. కాని కృతవర్మ ఆ శక్తిని 3 ముక్కలు చేసి పారేశాడు. దాంతో భీముడు మరొక విల్లును పుచ్చుకొని ఒకటి వెంట ఒకటి బాణాలను వదులుతూ కృతవర్మ శరీరమంతా రక్తం కారేటట్టు కొట్టాడు. అయినా కూడా కృతవర్మ వెనక్కి తగ్గకుండా భీముడికి ధీటుగా పోరాడుతున్నాడు. పాండవ వీరులు వేసే బాణాలు అన్నిటికీ తగిన విధంగా సమాధానాలు చెబుతున్నాడు. శిఖండి చేతిలోని విల్లును విరిచి భీముడు మొదలగు వీరుల మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణాల దెబ్బలకు శిఖండి రథంపైనే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తుడైన అతని రథసారథి ఆ రథాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయాడు. శిఖండి గాయపడటం చూసిన మత్స్య, చేది, కేకేయ సేనలు ఒక్కసారిగా కృతవర్మ మీద విరుచుకుపడ్డాయి. కాని అతడు వారందరినీ అంటూ చిరునవ్వుతో చూసి తన మర్మభేది బాణాలతో వారి శరీరాలను తూట్లు పడేటట్టు కొడుతున్నాడు. కృతవర్మ వేసే బాణాలు సరిగ్గా శత్రు సైనికుల శరీరాలలోని మర్మస్థానాల్లో అంటే సున్నితమైన భాగాలలో తగులుతున్నాయి. దాంతో వారు మళ్లీ యుద్ధం చెయ్యడానికి వీలు లేకుండా అమాంతం నేల మీద పడిపోతున్నారు. కృతవర్మ విజృంభణతో పాండవ సైన్యంలో చెలరేగిన కలకలం చూసి సాత్యకి అర్జునుని వద్దకు తరువాత పోవచ్చు, ముందు ధర్మరాజు రక్షణ ముఖ్యం అని భావించి తన రథాన్ని మళ్లీ వెనక్కు తిప్పి కృతవర్మతో యుద్ధానికి దిగాడు. ఒక బల్ల బాణంతో అతడి చేతిలోని విల్లును విరిచాడు. 4 శరాలతో అతడి రథ అశ్వాలను చంపాడు. ఒక అగ్నిబాణంతో సారథిని తొదముట్టించాడు. ఇంతలో తనకు అడ్డు వచ్చిన త్రిగర్త సేనలను నాశనం చెయ్యసాగాడు. రథం విరిగిన కృతవర్మను పాండవ సైన్యం చుట్టుముట్టింది. ఇది చూశాడు ద్రోణాచార్యుడు. వెంటనే అక్కడకు చేరుకుని పాండవ సేనలను చెదరగొట్టి కృతవర్మను రక్షించాడు. ఇంతలో జలసంధుడు అనే రాజు తన ఏనుగుతో వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. కాని సాత్యకి అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన పదునైన బాణాలతో ముందుగా జలసంధుని 2 చేతులను నరికి తరువాత అతడి తలను ఖండించాడు. దాంతో జలసంధుని శరీరం నేలపై పడింది. అతడు ఎక్కిన ఏనుగు భయంతో ఎటో పారిపోయింది. సాత్యకి పరాక్రమాన్ని చూసిన కౌరవ సైన్యం భయంతో వణికిపోయింది. అది గమనించిన దుర్యోధనుడు తన తమ్ముళ్లైన దుర్మర్శన, దుస్సహ, వికర్ణ, దుర్ముఖ, దుశ్శాసన, చిత్రసేన మొదలగు వారిని వెంటబెట్టుకుని సాత్యకిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. వారిని చూసి సాత్యకి మరింత రెచ్చిపోయాడు. తన రథాన్ని మెరుపు వేగంతో కదిలిస్తూ ధనస్సు నుంచి వేలాదిగా బాణాలను కురిపిస్తూ అతడు ఒక్కడే అనేక రూపాలలో కనిపిస్తూ కౌరవులను ముప్పు తిప్పలు పెట్టసాగాడు. దుర్యోధనుడి చేతిలోని విల్లును విరిచి అతడి శరీరం అంతా తూట్లు పడే విధంగా కొట్టాడు. అది చూసిన మిగిలిన కౌరవులు సాత్యకి మీద బాణవర్షం కురిపించారు.
కాని అతడు వాటిని ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఒక్కొక్క కౌరవుని మీద 5 బాణాలను ప్రయోగించి వారిని గాయపరిచాడు. అంతేకాకుండా దుర్యోధనుడి రథ కేతనాన్ని ఖండించి సారథిని నొప్పించాడు. సాత్యకి పరాక్రమానికి భయపడిన దుర్యోధనుడు పారిపోయి పక్కనే ఉన్న చిత్రసేనుని రథం ఎక్కాడు. అది చూసిన కౌరవసేనల్లో కలకలం రేగింది. దాంతో వెంటనే కృతవర్మ అక్కడికి వచ్చాడు. తన రథాన్ని తీసుకువచ్చి సాత్యకి రథానికి ఎదురుగా నిలిపాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. తమ ధనస్సులను ఎక్కుపెట్టి ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించుకోసాగారు. కాని ఆ పోరాటంలో సాత్యకిదే పైచెయ్యి అయ్యింది. కృతవర్మను ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలులేని విధంగా కొట్టాడు. సాత్యకి బాణాల దెబ్బలకు కృతవర్మ మూర్ఛపోయి రథంపైనే కూలబడ్డాడు. అది చూసి అతడు మరణించాడని భావించి అర్జునుడి వద్దకు వెళ్లడానికి సమాయత్తమై సాత్యకి తన రథాన్ని పక్కకు మరలించాడు. కాని అంతలోనే కృతవర్మ తేరుకొని మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చి తనకు మారుగా కృతవర్మను వ్యూహద్వారము వద్ద నిలిపి తాను సాత్యకి అర్జునుడి వద్దకు వెళ్లకుండా అడ్డగించే ప్రయత్నం చేశాడు. 3 పదునైన బాణాలను సాత్యకి నుదుటికి గురిపెట్టి వదిలాడు. కాని సాత్యకి వాటిని మధ్యలోనే మొక్కలు చేసి తిరిగి ద్రోణుడిపై బాణప్రయోగం చేశాడు. ఇద్దరి మధ్య యుద్ధం ఘోర రూపం దాల్చింది. ద్రోణాచార్యుడు సాత్యకి మీద శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. కాని విధివశాత్తు ఆ అస్త్రం గురితప్పి సాత్యకి రథాన్ని తాకింది. వెంటనే సాత్యకి ఒక పటిష్టమైన బాణంతో ద్రోణుడి భుజం మీద కొట్టాడు. దాంతో కోపించిన ద్రోణాచార్యుడు వెంటనే బాణాలను ప్రయోగించి సాత్యకి చేతిలోని ధనస్సును విరిచాడు. రథసారథిని మూర్ఛపోయేటట్టు కొట్టాడు. దాంతో సాత్యకి తానే ఒక పక్క నుంచి రథం తోలుకుంటూ మరోవైపు నుంచి యుద్ధం చేస్తున్నాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా మరొక ధనస్సుని అందుకొని ద్రోణుడి సారథిని చంపాడు. దాంతో ద్రోణుడి రథం అదుపు తప్పింది. రథ అశ్వాలు ఆ రథాన్ని ఎటో తీసుకుపోయాయి. ఇంతలో సాత్యకి సారథి మూర్ఛ నుంచి తేరుకున్నాడు. ద్రోణాచార్యుడి అడ్డు తొలగడంతో అర్జునుడి వైపు రథాన్ని పోనిమ్మని అతడిని ఆదేశించాడు సాత్యకి. వెంటనే శరవేగంతో రథం అర్జునుడు ఉన్న దశగా ముందుకు కదిలింది. మధ్యలో సుదర్శనుడు అనే రాజు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అతడిపై బాణవర్షం కురిపించాడు. కాని ఆ బాణాలన్నింటినీ సాత్యకి మధ్యలోనే తునాతునకలు చేసి అతడి సారథిని గుర్రాలను చంపాడు. ఆఖరున సుదర్శనుని తలనరికాడు. ఆ తరువాత తన సారథి వైపు చూస్తూ మహాసముద్రం వంటి ద్రోణుణ్ణే దాటి వచ్చాం. ఇక ఈ పిల్ల కాలువలు ఒక లెక్క అని అన్నాడు. దానికి ఆ సారథి, ఆ విషయం నాకు తెలియదా రాకుమారా? ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చెయ్యాలి? ఎవరి మీదకు రథాన్ని నడిపించమంటారు? సెలవివ్వండి అని అడిగాడు. అప్పుడు సాత్యకి సారథి, చూడు, ఇక్కడ ఎక్కువగా ఏనుగులు, గుర్రాలు, సైనికులు చచ్చిపడి ఉన్నాయి. వీరిని అర్జునుడే చంపి ఉండవచ్చు. అదిగో గాంధీవం యొక్క ధనుష్ఠాకారం కూడా వినబడుతోంది. ఈ మార్గంలో రథాన్ని పోనివ్వు అని ఆదేశించాడు. ఇంతలో కాంభోజ సైన్యాలు సాత్యకిని చుట్టుముట్టాయి. వారందరినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తన బాణ సమూహంతో వారందరినీ యమపురికి సాగనంపాడు. ఆ ప్రదేశమంతా చనిపోయిన సైనికుల మృతదేహాలతో, కాలువలు కట్టి పారుతున్న రక్తపు మడుగులతో నిండిపోయింది. ఆ శవాల మీద నుంచి రథాన్ని పోనిస్తూ సాత్యకి అర్జునుడు ఉన్న ప్రాంతం వైపు దూసుకుపోతున్నాడు. కాని కౌరవులు మాత్రం సాత్యకిని అడ్డగించడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వివంశతి, శకుని, దుస్సహుడు, దుర్ధర్షణుడు మొదలగు వీరులు తమ సేనలతో సాత్యకిని తరుముకుంటూ వస్తున్నారు. వారిని చూసిన సాత్యకి, సారథి, రథాన్ని ఆపు, ముందు వీరి పనిపట్టి తరువాత అర్జునుడి వద్దకు వెళ్దాం అని అన్నాడు. సాత్యకి చెప్పినట్టుగానే సారథి తన రథాన్ని నిలిపాడు. వెంటనే కురు సేనలు అన్నీ వచ్చి ఆ రథాన్ని చుట్టుముట్టాయి. వారిని చూసి సాత్యకి ఏమాత్రం భయపడలేదు కదా. 400 ఏనుగులను, 300 గుర్రాలను ఒకేసారి చంపాడు. కౌరవ సైన్యంలో సాత్యకి బాణం తగలనివాడు లేడంటే అతిశయోక్తి లేదు. అయినా కౌరవులు వెనక్కు తగ్గలేదు. దుర్యోధనుడు, మిగిలిన కౌరవ వీరులు కలిసి సాత్యకిపై ధారాపాతంగా శరవర్షం కురిపించసాగారు. కాని వాటన్నింటినీ మధ్యలోనే తునాతునకలు చేశాడు సాత్యకి. తనతో యుద్ధం చేస్తున్న వారందరి రథాలను ముక్కలు ముక్కలు చేశాడు. సారథులను, గుర్రాలను చంపాడు. ఇంతలో శకుని దుర్యోధనుడికి సాయంగా వచ్చాడు. వారిద్దరూ కలిసి మరలా సాత్యకితో తలపడ్డారు. దాంతో అతడు ఒక్కసారిగా విజృంభించి దుర్యోధనుడి ధనస్సును విరిచాడు. శకుని సారథిని
సారథిని చంపాడు. సారథి చనిపోవడంతో శకుని రథానికి కట్టి ఉన్న గుర్రాలు అతని రథాన్ని ఎటో ఈడ్చుకుపోయాయి. అది చూసి దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు పక్కకు తొలగగా సాత్యకి రథం వారి మధ్య నుంచి నిరాటంకంగా మునుముందుకు సాగింది. కాని అంతలో దుశ్శాసనుడు సాత్యకి మీదకి కొండజాతి వారిని పురికొల్పాడు. వారందరూ వచ్చి అతడికి అడ్డు తగిలారు. వాళ్ళు ఆటవికులు కావడంతో రాళ్లతో సాత్యకి మీద దాడి చేశారు. కాని సాత్యకి తన బాణాలతో ఆ బండరాళ్లన్నిటినీ పిండి పిండి చేయసాగాడు. సాత్యకి పరాక్రమానికి తట్టుకోలేక ఆ కొండజాతి వాళ్లు పారిపోయారు. అది చూసి దుశ్శాసనుడు ద్రోణుడి దగ్గరకు పరిగెత్తాడు. తన వద్దకు పరిగెత్తుకుని వచ్చి భయంతో వణికిపోతున్న దుశ్శాసనుణ్ణి చూసిన ద్రోణాచార్యుడు, అదేమి యువరాజా, ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా? ఆ అర్జునుడు మన సైంధవుణ్ణి చంపలేదు కదా అని ఆందోళనగా అడిగాడు. దానికి దుశ్శాసనుడు, లేదు గురువర్య, సోదరుడు దుర్యోధనుడు అలాగే సింధురాజు జయద్రథుడు కూడా క్షేమంగానే ఉన్నారు. కాని సాత్యకి కనిపించిన యోధులందరినీ చంపుతున్నాడు, మన సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు, మీరే మమ్మల్ని రక్షించాలి అంటూ వేడుకున్నాడు. దానికి ద్రోణాచార్యుడు అంటూ చిన్నగా నవ్వి, రాకుమారా దుశ్శాసన, నాడు అధికార గర్వంతో విర్రవీగి పాండవులను అష్టకష్టాలు పెట్టినందుకు ఫలితం అనుభవించాలి కదా. నిండు సభలో ద్రౌపది జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చినది నీవే కదా. అప్పుడు పలికిన బీరాలు అప్పుడే మరిచిపోయావా? మరి ఆనాటి గర్వం, అధికారం, పౌరుషం ఇప్పుడేమయ్యాయి? నీ అన్న దుర్యోధనుడు ఒక మూర్ఖుడు. భీష్ముడు ఎంత చెప్పినా వినకుండా ఈ యుద్ధాన్ని తలపెట్టాడు. తన తమ్ముళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపుకుంటున్నాడు. నీవంతు కూడా వస్తుందిలే. అదిగో అటు చూడు, సాత్యకి నీ పక్షాన యుద్ధం చేస్తున్న రాజులందరినీ ఎలా తురుమాడుతున్నాడో. వెళ్లి వారికి సాయంగా నిలబడు, ధైర్యంగా అతడిని ఎదుర్కో, అంతేగాని ఇలా పారిపోయి రాకు అని అన్నాడు. ద్రోణాచార్యుడి మాటలకు పౌరుషం తెచ్చుకున్న దుశ్శాసనుడు మరలా సాత్యకితో యుద్ధానికి బయలుదేరాడు. ద్రోణుడు పాండవ వీరులతో యుద్ధం చేస్తున్నాడు. పాండవ యోధుడు వీరకేతుడు ద్రోణుణ్ణి ఎదుర్కొని మరుక్షణం ఆయన బాణాలకు బలి అయ్యాడు. అది చూసి చిత్రకేతుడు, సుధన్వుడు, చత్రవర్మ, చిత్రరథుడు మొదలగు వారందరూ కలిసి ద్రోణాచార్యుని రథాన్ని చుట్టుముట్టారు. వారిని చూసిన ద్రోణుడు అగ్గిలం మీద గుగ్గిలమయ్యాడు. వారందరినీ ఒక్కొక్క బాణంతో చంపాడు. వారి తలలు తెగి భూమి మీద దొర్లాయి. ఇది చూసిన దృష్టద్యుమ్నుడు బాధపడ్డాడు. మహాకోపంతో రగిలిపోతూ ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు. తన బాణాలతో ద్రోణుడి రథాన్ని కప్పివేశాడు. మరో పటిష్టమైన బాణాన్ని ఆయన గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణం దెబ్బకు ద్రోణుడు రథంపైనే మూర్ఛిల్లాడు. అయినా సరే ఆవేశం తగ్గక ఒక కత్తి, డాలు తీసుకుని తన రథం దిగి ద్రోణుడి తల నరకడానికి ఆయన రథం ఎక్కాడు దృష్టద్యుమ్నుడు. సరిగ్గా అప్పుడే మూర్ఛ నుంచి తేరుకున్న ద్రోణాచార్యుడు అది చూసి వెంటనే చేతికి దొరికిన ఆయుధం తీసుకుని దృష్టద్యుమ్నుణ్ణి ఒళ్లంతా పొడిచాడు. ఆ బాధకు తట్టుకోలేక దృష్టద్యుమ్నుడు మరలా తన రథం మీదకు వెళ్లిపోయాడు. తన విల్లు తీసుకుని ఆచార్యుని మీద శరవర్షం కురిపించాడు. కాని ద్రోణుడు కోపంతో ఆ బాణాలన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేసి దృష్టద్యుమ్నుని సారథిని చంపాడు. చేతిలోని విల్లును విరిచాడు, గుర్రాలను గాయపరిచాడు. ద్రోణుడి బాణాల దెబ్బలకు భయపడి దృష్టద్యుమ్నుని గుర్రాలు అతని రథాన్ని అక్కడి నుంచి ఎటో లాక్కుపోయాయి. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై సాత్యకి, జై ద్రోణాచార్య, జై జై మహాభారత్.